పైప్ లైన్ స్టోరీ. ఎంతమందికి తెలుసు పైప్ లైన్ స్టోరీ? ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, సరదా స్టోరీ అనమాట. రాము సోము అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేటోళ్ళు. వచ్చిందా? గుర్తొచ్చింది. రాము సోము అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేటోళ్ళు. ఇద్దరు ఫ్రెండ్స్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇది 1880లో జరిగిన స్టోరీ. 1880లో జరిగిన స్టోరీ. వీళ్ళు బాగా చదువుకున్నారు కాబట్టి వీళ్ళకి రాము సోము అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేటోళ్ళు. ఇద్దరు బాగా చదువుకొని వాళ్ళు వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఊర్లో వాళ్ళు వీళ్ళ చదువు చూసి వీళ్ళు బాగా కష్టపడి చదువుకున్నారు, వీళ్ళకి ఏదైనా ఒక మంచి జాబ్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఆ ఊరికి ఒక ప్రాబ్లం ఉంది, నీళ్ళ ప్రాబ్లం. వాళ్ళు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చెరువు నుంచి డైలీ నీళ్లు తీసుకొని రావాలి. ఊర్లో వాళ్ళందరూ కలిసి ఏం మాట్లాడుకున్నారంటే, బాబు ఒక పని చేస్తాం, ఈ ఊరికి నీరు ప్రాబ్లం ఉంది, ఊర్లో మధ్యలో ఒక తొట్టి కడతాము, మీరు బకెట్తో నీళ్ళు తీసుకొచ్చి ఇందులో పోయండి, బకెట్ కింద మీరు డబ్బులు ఇస్తాము. ఒక బకెట్కి 10 పైసలు. 1880లో వాళ్ళు అనుకున్నారు, వీళ్ళిద్దరూ క్యాల్కులేషన్ చేసుకున్నారు, బకెట్కి 10 పైసలు అంటే చాలా డబ్బు, రోజుకి 100 బకెట్లు ఈజీగా మోయచ్చు, రోజుకి 10 రూపాయలు సంపాదించవచ్చు. 1880స్లో 10 రూపాయలు సంపాదించినామంటే ఇది చాలా పెద్ద డబ్బు, మన లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకుని ఇద్దరు అనుకున్నారు. సో సాటర్డే హాఫ్ డే హాలిడే, సండే ఫుల్ డే హాలిడే, రోజు బకెట్లు మోసేవాళ్ళు. బకెట్లు మోయడానికి ఇంతకుముందు వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి చేతులు నొప్పిచ్చేటివి, బొబ్బలు వచ్చేటివి, కానీ డబ్బు చూస్తే వాళ్ళకి చాలా గొప్పగా కనిపించేది. సో సాటర్డే సండే రెస్ట్ తీసుకునేసి మళ్ళీ చాలా జోస్తో బకెట్లు మోసేవాళ్ళు. చిన్నగా ఆస్తులు కూడా పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకరోజు అనుకోకుండా రాముకి హెల్త్ బాగలేకుండా అయ్యి ఒక 15 రోజులు పని చేయలేకపోయినాడు. 15 డేస్ రాము పని చేయలేకపోయినాడు కాబట్టి రాముకు డబ్బులు వస్తుందా? రాదు. బకెట్ మోస్తేనే డబ్బు, చుక్కకి డబ్బు. రాముకు బాధ వేసింది. 3 సంవత్సరాలు డైలీ పనిచేశాను, ఈరోజు ఆరోగ్యం సహకరించలేదు, ఒక 15 రోజులు పని చేయలేకపోతే నాకు డబ్బు రాలేదు, ఇది రైట్ కాదు, ఏమన్నా చేయాలి. కానీ వేరే ఏం చేయడానికి తనకు ఆలోచన లేదు. డబ్బు కోల్పోతాడు, అవసరాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ డబ్బుకు అలవాటు పడాడు కాబట్టి రాము అదే పని చేస్తూ ఆలోచిస్తూ ఒకరోజు బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. సోము దగ్గరికి వెళ్ళి షేర్ చేసుకున్నాడు. సోము నాకు బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది, మనము 5 కిలోమీటర్ల దూరం నుంచి డైలీ నీళ్ళు మోస్తున్నాము, సాటర్డే హాలిడే ఉంది, సండే హాలిడే ఉంది, మనం కొంచెం టైంని కేటాయించుకొని కొంచెం కాలువ తవ్వుకుంటూ వస్తే దూరం తగ్గుతుంది. దూరం తగ్గితే ఈజీగా నీళ్ళు మోస్తాం. ఒకానొక టయానికి ఊర్లోకి నీళ్ళు వచ్చేస్తాయి, పని చేయక్కర్లేదు. మనం పని చేసినా మనం పని చేయకపోయినా మన కాలువలో నీళ్లు తాగుతారు కాబట్టి మనకు డబ్బులు ఇవ్వాల్సిందే. ఐడియా ఎలా ఉంది? నీ ముఖంలాగుంది. నువ్వు అంత తెలివైనడు అనుకుంటున్నావా? ఊర్లో వాళ్ళందరికీ తెలియలేదా? కాలువ తవ్వాలంటే అంత ఈజీ కాదు. రాళ్ళు కొట్టాలా, బండలు కొట్టాలా, వేరే వాళ్ళ పొలంలో రావాలా, కంప చెట్లు అన్నీ అడ్డం వస్తాయి, చెట్లు అడ్డం వస్తాయి, వాళ్ళందరినీ ఒప్పించాలా. అంత ఈజీ కాదు పైప్ లైన్ వేయడము, నీ పని చూసుకో అనుకుంటే వాళ్ళే చేయగలరు కదా, చేయలేక కదా నీకు ఇచ్చిండేది. డిస్కరేజ్ చేశాడు. ఎందుకో రాముకు డిస్కరేజ్మెంట్ నచ్చలేదు. రాముకు ఎప్పుడు పడుకున్నా ఎప్పుడు లేచినా ఒకటే గుర్తొస్తుంది, పైప్ లైన్ పూర్తయితే నీళ్ళు వస్తే పని చేయక్కర్లేదు, పైప్ లైన్ పూర్తొస్తే నీళ్ళు వస్తే పని చేయక్కర్లేదు, ఇప్పుడు ఎక్స్ట్రా పని చేయాలా. సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ, నేనే స్టార్ట్ చేద్దామని చెప్పేసి రాము ఒక్కో స్టెప్ తీసుకొనేసి తవ్వడం స్టార్ట్ చేశాడు. ఒక్కొక్క అడుగు ఎప్పుడు పని చేసేవాడు కొత్తగా ఇంకో పని స్టార్ట్ చేశాడు. రోజుకి 80 బకెట్లు మోసి 8 రూపాయలు సంపాదించేవాడు. ఇప్పుడు రెస్ట్ తీసుకోవట్లేదు, సాటర్డే సండే కూడా పని చేస్తున్నాడు. సాటర్డే సండే కూడా పని చేయడం ద్వారా అలసిపోతున్నాడు, తొందరగా ఎక్కువ బకెట్లు మోయలేకపోతున్నాడు. ఊర్లో వాళ్ళందరూ ఇతను చూసి గేలి చేస్తున్నాయి, ఈడెవడు పైపు లైన్ వేస్తాడంట, నీళ్ళు తెస్తాడంట. ఆ సోము చూడు ఎంత తెలివిగా పని చేసుకున్నాడు, ఈడు బుర్ర పాడు చేసుకునేది కొత్త పనులన్నీ చేస్తున్నాడు, ఇట్లాంటివన్నీ జరిగేలేదని అందరూ గెలి చేస్తున్నారు, ఏమంటారు, అవమానిస్తున్నారు. రాము బాధ వేసేది రాముకి, కానీ రాము ఇవన్నీ పట్టించుకునేవాడు కాదు. రాముకు ఒకటే ఆలోచన, పైప్ లైన్ పూర్తయితే నీళ్ళు వస్తే పని చేయక్కర్లేదు. సంవత్సరాలు గడుస్తున్నాయి, 2 ఏళ్ళైంది 3 ఏళ్ళైంది, సగం దావకి రాము పైప్ లైన్ వేసేశాడు. ఇప్పుడు రాము నీళ్ళు ఎక్కడి నుంచి మోస్తాడు? సగం దావ నుంచి. సోము రోజంతా తిరిగిన టైంలో రాము సగం టైంలో ఆ బకెట్లు మోసేసి మిగతా సగం టైంని పైప్ లైన్ వేయడానికి కేటాయించినాడు. 3 సంవత్సరాలు పట్టిన టైము నెక్స్ట్ 1 ఇయర్లోనే మిగతా పైప్ లైన్ కంప్లీట్ చేయగలిగినాడు.
ఊర్లోకి నీళ్ళు వచ్చినాయి, ఊర్లో జనాభా పెరిగింది. ఎప్పుడో సోము బకెట్తో మోసుకొని వస్తారని వెయిట్ చేసే ఓపిక జనాలకు లేదు. రాము తెలివికి ఊర్లో వాళ్ళందరూ గొప్పగా పొగిడారు. నీళ్ళు రెడీమేడ్గా వస్తున్నాయి, రాము పని చేయలేదు, చుక్కకి డబ్బులు, బకెట్లో ప్రతి బకెట్కి డబ్బులు. సోము ఆదాయం పడిపోయింది. సోముని అందరూ గెలిచేస్తున్నారు. తెలివిలోనాడు, జనాల మాటిని పాడైపోయినాడు. సోముని అందరూ గేలి చేస్తున్నారు. సోముకు వర్క్ లేదు. సోము ఇంటికి రాము వెళ్ళాడు. సోము ఒక హెల్ప్ కావాలా, చేస్తావా? ఏంటి నువ్వు నా ఇంటికి వచ్చావు? నన్ను అవమానించడానికా? ఒకప్పుడు జనాలు నన్ను పొగిడారు, అజ్జు జనాల మాట నిజం అనుకొని అదే పని చేశాను. నీ వెంట వచ్చి పైప్ లైన్ వేసుకొని ఉంటే నాకు డబ్బులు వచ్చేది, నీలాగా నేను కూడా హ్యాపీగా ఉండేవాడిని. మళ్ళీ వచ్చి నన్నే హెల్ప్ అడుగుతున్నావు, నన్ను అవమానించడానికా, గేలి చేయడానికా? చాలు ఇంకా, సోము చెప్పాడు. లేదు రాము, నువ్వు నా ఫ్రెండ్వి, నువ్వు నాకు చాలాసార్లు హెల్ప్ చేశావు, నువ్వు చేయలేవు అని ప్రతిసారి నేను చేసి చూపించాలనే కసి పెరిగింది నాకు. నా పనిలో నీకు కూడా భాగం ఉంది, రా. ఎన్నో ఊర్లు నీళ్ళు లేకుండా ఖాళీగా ఉన్నాయి, ఆ ఊర్లోకి వెళ్ళి పైప్ లైన్ వేద్దాం, వాళ్ళకి నీళ్ళు ఇద్దాం, పైప్ లైన్ ద్వారా డబ్బులు తీసుకుందాం. ఇద్దరూ కలిసి వేరే ఊరికి వెళ్ళారు పైప్ లైన్ వేయడానికి. మేము పైప్ లైన్ వేస్తాం మీ ఊరికి అని చెప్తే వాళ్ళు నవ్వుతున్నారు. వీళ్ళు పైప్ లైన్ వేయడానికి వచ్చినారు. వీళ్ళ ముఖాలు చూడండి. ఊర్లో వాళ్ళందరూ అప్పుడు వీళ్ళిద్దరూ వీళ్ళ ముఖాలు ఒకరు చూసుకొని నవ్వుకున్నారు. ఒకప్పుడు నన్ను కూడా ఇలాగ అన్నారు, నేను పట్టించుకోలేదు. ఇప్పుడు మన ఇద్దరం కానీ ఇవి పట్టించుకుంటే మనం పైప్ లైన్ వేయలేము. పైప్ లైన్ పూర్తయిన తర్వాత వాళ్ళే గొప్పగా పొగుడతారు. ఒకప్పుడు నన్ను తిట్టినారు, ఈరోజు నన్ను పొగుడుతున్నారు. అలాగే ఈరోజు మిమ్మల్ని ఎవరైతే గేలి చేస్తారో రానున్న రోజుల్లో మీ పైప్ లైన్ ఆ ఊర్లోకి వెళ్ళి మీ పైప్ లైన్లో అంటే మీ నెట్వర్క్లో మీ టీం ఎక్కడెక్కడికో వెళ్తుంది. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. థ్యాంక్ యూ. మేడం గారు మీరు లేవండి. మీరే మేడం గారు మీరే ఇలా చూసారు. ఇప్పుడు మేడం అమ్మాయి మీ తర్వాత మూడో మేడం తర్వాత. ఓకే అమ్మ నీ పేరుమా? ఓకే ఏ ఊరు? జమ్మికుంట. మీ అప్లైన్ ఎవరు? మేడం మీదే ఊరు? మీ అప్లైన్ ఎవరు? కిరణ్ ఎక్కడ? ఏ ఊరు? అరే యార్ హైదరాబాద్ నుంచి పైప్ లైన్ జమ్ముకుంటుకు వెళ్ళింది. కిరణ్ ఫస్ట్లో లేచిన అమ్మాయి నీకు తెలుసా? వినిఫినితికి రాకముందు పేరు తెలుసా? నీ బంధువులా? నీ ఎదురింటి ఉండేవాళ్ళ? నీ పక్కింట్లో ఉండేవాళ్ళ? నీకు ఫేస్బుక్ ఫ్రెండా? నీకు వాట్సాప్ ఫ్రెండా? ఎనీ రిలేషన్షిప్? తెలియదు. నీ అప్లైన్ ఎవరు కిరణ్? శివకుమార్ ఎక్కడ? ఓకే నీకు ఆ అబ్బాయికి ఇంతకుముందు పరిచయం ఉందా? నీదే ఊరు? ఓకే మధ్యలో ఒకరు ఉన్నారు ఇంకా ఉన్నారు వేరే వాళ్ళు. ఏం పేరు? బాలస్వామి రెడ్డి. సో ఆ తర్వాత నువ్వు. సో నిన్నెవరు పరిచయం చేశారు? రఫీ. నిన్నెవరు నీదే ఊరు? పొద్దుటూరు. ఏటిపోయింది చూడండి. సో నీ అప్లైన్ ఎవరు? నరసింహ పొద్దుటూరు. మైదుకూరు. ఓకే మైదుకూరు. సరే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాం. థ్యాంక్ యూ కూర్చోండి. నరసింహకి జమ్మికుంట నుంచి బిజినెస్ వస్తుంది అవునా? జమ్మికుంటలో నరసింహకి బంధువులు ఒకప్పటి నుంచి ఉన్నారు అవునా? జమ్మికుంటలో వాళ్ళు రాకపోతే నేను బిజినెస్ చేయను నరసింహ అంటున్నాడు. నిజమా? కొంతమంది అంటారు నాకు ఎవరు తెలియరప్ప, నాకేం తెలుసు, ఎట్లా నీ బిజినెస్ చేసేది? నరసింహకు వాళ్ళు తెలుసు పాపము, నాకు మీరందరూ తెలుసు పాపము. మీరందరూ రాలా? వచ్చారా? వాళ్ళు వస్తారు అంతే. చాలా సింపుల్. మీకు తెలిసిన వాళ్ళు రాకపోవచ్చు, మీకు తెలియని వాళ్ళు మీ ఎంట పడతారు, మీరు అప్లైన్గా గుర్తిస్తారు. మీరు నిలబడండి. ఎక్కడెక్కడ పైప్ లైన్, ఎక్కడో మేడం గారు తన పైప్ లైన్లో వాళ్ళ ఇంటికి ప్రోడక్ట్ వాడితే ఇక్కడ డబ్బులు వస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా బాబు నీ పేరుమా?
వీరన్న. ఓకే. లవర్ ఉందా? నిలబడు, సిగ్గుపడదులే చెప్పు. ఆ? లేదా? అస్సలు లేదా? ఒకరు లేరా? ఒకరే ఉన్నారా? ఒప్పుకున్నాడు, ఉన్నారంట. ఓకే ఓకే, కొంచెంసేపు ఉండు, నిలబడబ్బా, ఏం చేయి, నిలబడు నిలబడు నిలబడు. వీరన్న ఇంటి పేరు? ఉగ్గాని. నాకు చాలా ఇష్టం ఉగ్గాని. ఎయిర్టెల్, రిలయన్స్, ఇంకేమన్నా బిఎస్ఎన్ఎల్, జియో, ఐడియా, ఉగ్గాని. కరెక్టే కదా? ఉగ్గాని పేరుతో ఒక నెట్వర్క్ స్టార్ట్ చేయాలని వీరన్నకి ఇష్టము. కానీ దానికి టవర్స్ కావాలా, నెట్వర్క్ ట్రాయ్తో సంబంధము, కోట్లు డబ్బులు ఖర్చు కావాలా, మన వల్ల కాదు. ఎస్ఆర్ను? ఓకే సరే. ఇక్కడ ఒక విషయం చెప్తాం. నువ్వు మొబైల్ వాడుతున్నావా? ఏం సిమ్ము? జియో. ఎంత నెలకి? 220 నెలకి. వీరన్న నెలకు 220 రూపీస్ రీఛార్జ్ చేసుకొని అప్పుడప్పుడు మనోడు, ఎప్పుడు కాదపో, అప్పుడప్పుడు బిజినెస్ కూడా చేయలేకు, అప్పుడప్పుడు వీరన్న తన లవర్తో మాట్లాడుతున్నాడు పర్సనల్ విషయాలు, వాళ్ళ ప్రైవేట్ విషయాలు మనకొద్దు, ఆయన పర్సనల్ విషయము ఆయన మాట్లాడుకుంటున్నాడు. అవునా? 220 రూపాయలు ఖర్చు పెట్టి నెలకు మాట్లాడుతున్నాడు. తన కోసం, తన లైఫ్ కోసం, తన పార్ట్నర్తో తను హ్యాపీగా మాట్లాడుతున్నాడు. ఎవరిదో జియో నెట్వర్క్ వాడుకున్నందుకు ఆ 220 రూపాయల్లో కనీసం ఒక 50 నుంచి 100 రూపాయలు జియో ఓనర్కి వెళ్తుందా వెళ్ళదా? తను తన లవర్తో తన నెట్వర్క్, తన డబ్బులు వాడి పనిచేస్తే ఎక్కడో ఉన్న వాళ్ళకి డబ్బులు వచ్చింది. దట్ ఈజ్ కాల్డ్ నెట్వర్క్. అవునా? అవునా? సేమ్ ఉగ్గాని అని ఒక ఒక నెట్వర్క్ కంపెనీ స్టార్ట్ చేయాలంటే కష్టం. దానికని వీరన్న విన్ఫినిత్ అనే నెట్వర్క్ని స్టార్ట్ చేశాడు. విన్ఫినిత్ నెట్వర్క్లో వీరన్నకి సంబంధం లేకుండా వీరన్నకి తెలియని వ్యక్తులు తన టీంలోకి వచ్చి, తన టీంలో నెట్వర్క్లో డౌన్ ద లైన్ ఎవరో వాళ్ళ ఫ్రెండ్లో ఎక్కడో ఉన్న వాళ్ళు వాళ్ళ పళ్ళు క్లీన్ కోసం పేస్టు, ఫేస్ కోసం సోపు వాడితే ఉగ్గానికి డబ్బులు వస్తాయి. ఎందుకంటే అది ఉగ్గాని నెట్వర్క్. అర్థమైందా? నెట్వర్క్, యువర్ నెట్వర్క్, యువర్ నెట్వర్క్, యువర్ నెట్వర్క్. నీకెంత నెట్వర్క్ ఉంటే నీకంత నెట్వర్క్ వస్తుంది. బిల్డ్ టీమ్, టీమ్ బిల్డింగ్, టీమ్ బిల్డింగ్, టీమ్ బిల్డింగ్, టీమ్ బిల్డింగ్, టీమ్ బిల్డింగ్. 10 very important points. Team building, 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 team building. అందులో నుంచి నెట్వర్క్స్ని బిల్డ్ చేయి, లీడర్స్ని బిల్డ్ చేయి, లీడర్షిప్ బిల్డింగ్ చేయి. ఆ లీడర్స్ నుంచి గ్రోత్ అవ్వు. తెలుసుకో, 1 లాక్ వచ్చింది, నాకు వస్తుంది. ఇప్పుడు కూర్చో ఒకసారి గట్టిగా, ఉగ్గాని నెట్వర్క్. చూడు, ఇంతమంది ఒప్పుకున్నారు, నువ్వు చేయాలి. పెద్ద నెట్వర్క్. ఓకే, డన్. నీ పైప్ లైన్ చాలా గొప్పగా ముందుకెళ్ళాలి. ఎంత పెద్ద పైప్ లైన్ వెళ్తే అంత డబ్బు వస్తుంది. ఈ పైప్ లైన్లో అక్కడక్కడ నీళ్లు రావు, కానీ వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు నీళ్ళు ఇస్తారు. డోంట్ వరీ. అర్థమైందా? బీవీలు వస్తాయి. తెలీదు, చెప్పాను కదా. కొంతమంది వస్తారు, ఉంటారు, వెళ్తారు. కొంతమంది వస్తారు, కొద్ది రోజులు ఉంటారు, వెళ్తారు. కొంతమంది వస్తారు, కొద్ది రోజులు ఉంటారు. కొంతమందిని ఇస్తారు, వెళ్తారు. కొంతమంది వస్తారు, కొద్ది రోజులు ఉంటారు. కొంతమందిని ఇస్తారు, వాళ్ళు మీతో పాటు జర్నీ చేస్తారు, వాళ్ళు నిలబడతారు. అవునా? సో వీళ్ళందరినీ వదులుకున్నప్పుడే వాళ్ళు లాస్ట్ వాళ్ళు మిగులుతారు. మీరు నేర్చుకోండి, మీరు నేర్పించండి, మీరు నేర్పించండి. ఎస్, ఇంకొంచెం ముందుకెళ్తాం. పాపం చూడండి, ఒక 2 వ్యక్తులు ఒక బండిని నెడుతున్నారు, ఇంకో వ్యక్తి లాగుతున్నాడు. బాబు, ఈ చక్రాలు వేసుకో బాబు, నీ లైఫ్ అనే సైకిల్ బాగా ముందుకెళ్తుందని చెప్పి విన్ఫినిత్ బిజినెస్ ఆపర్చునిటీని ఒక వ్యక్తి ఇస్తా అంటే, నో థ్యాంక్స్, వీఆర్ టూ బిజీ అంటున్నారు. మనం కూడా కొంతమందికి బిజినెస్ ప్లాన్ చెప్పడానికి వెళ్తే, మాకు ఇవన్నీ సెట్ కావు, మేము చాలా బిజీగా ఉన్నాం. అర్థమైందా అది? బాబు, చక్రాలు ఇట్లా ఉండకూడదు, ఇలాగా మనం కూర్చున్న డబ్బు రావాలి, ఇలా ఉంటుంది అంటే వాళ్ళు వద్దంటారు. ఒక రాజు రాజ్య కాంక్షతో
ఎన్నో రాజ్యాలను ఆక్రమించుకుంటూ ఒక్కొక్క రాజ్యాన్ని ఆక్రమించుకుంటూ వెళ్ళాడు. కొద్ది రోజులకి రాజుకు డౌట్ వచ్చింది, ఇన్ని రాజ్యాలను ఆక్రమించినాను కదా, వీళ్ళందరూ నా మీద పసిగట్టి వాళ్ళ కుటుంబం వాళ్ళు నన్ను చంపేస్తారు కదా, ఈ రాజ్యం ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, నేను వదిలేసి అడవులకు తపస్సుకి వెళ్ళిపోతానని చెప్పి కొడుకు రాజ్యం ఇచ్చేసి వెళ్ళిపోయినాడు. కొడుకు డౌట్ వచ్చింది, మా నాన్న ఎందుకు ఇలా చేశాడు, మా నాన్న ఇంకా పాలించవచ్చు, బట్ టిల్ నాకు ఇలాగ చేశాడు. ఓ మా నాన్నకి శత్రువులు ఎక్కువగా ఉన్నారు, ఆ శత్రువులు అందరూ ఇప్పుడు నాకు శత్రువులు అవుతారు. ఒక పని చేద్దాము, చాలామంది రాజులను జైల్లో పెట్టేశాము, ఆ జైల్లో ఉన్న రాజులను వదిలేసి వాళ్ళ సామ్రాజ్యాలను వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకి నాకు శత్రుత్వం ఉండదు అనుకుని వాళ్ళని వదిలినప్పుడు వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలనుకున్నాడు. ఒక రాజుకి చెప్పాడు భటుడి ద్వారా, రేపు అతను రిలీజ్ చేస్తున్నాము, ఆయన బయటకు వచ్చేటప్పుడు మనం చూడాలి అతని సంతోషం మనము అనేసి ఆయనకి నైట్ ఇన్ఫార్మ్ చేశారు. బాబు ఈరోజు సార్ మిమ్మల్ని వదిలేస్తున్నాము, మీ రాజ్యం కూడా మీకు ఇచ్చేస్తున్నారు. ఎందుకు? రాజుగారి కొడుకు ఇప్పుడు రాజయ్యారు, ఆయన మీకు క్షమాభిచ్చ పెట్టి మీ రాజ్యం ఇచ్చేయమని చెప్పేశాడు. ఈయనకి డౌట్ వచ్చింది, వాళ్ళ నాన్న జైల్లోకి పెట్టి హింసించినాడు, ఈడు బయటకు తీసుకెళ్ళి చంపేయాలనుకుంటున్నాడు, వీడే ఇంత క్రూరంగా ఉంటాడు, వీళ్ళ నాన్న ఇంకెంత క్రూరంగా ఉంటాడు, నాకొద్దు, నేను జైల్లోనే ఉంటాను, కనీసం ఇట్లన్నా బతకచ్చు, రాను అన్నాడు. రాజుగారికి వెళ్ళి చెప్పారు, సార్ అతను రానంట సార్ బయటికి, కటిక చీకటిలో వెలుతురిని చూడకుండా 5-6 సంవత్సరాల నుంచి అతనికి చిత్రహింసలు, కొంచెమే అన్నం పెడుతూ బయటకు వదలాలి. ఇతను అర్థం చేసుకోవట్లేదు, ఇతనికి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, వదులుదా అతను బలవంతంగా బయటికి తీసుకురండి అని చెప్పేసి ఉదయం 11 గంటలకి బలవంతంగా తీసుకొని వచ్చారు బయటికి. చీకట్లో నుంచి ఒక్కసారిగా వెలుతురికి వచ్చి సూర్యరశ్మి పడతానే ఆ కిరణాలు, 5 సంవత్సరాల చీకట్లో సూర్యకిరణాలను చూడని కళ్ళు ఒక్కసారిగా సూర్యకిరణాలను చూస్తానే ఆ ఎండ వేడిని భరించలేక చురుచురాని కాలిపోతా అంటే పరిగెత్తి లోపలికి వెళ్ళాడంట. నేను అనుకున్నది నిజమే, వీడు నన్ను నాశనం చేయడానికి బయట తీసుకొని వచ్చాడు, కంట్లో శూలాలు పెట్టి పొడుస్తున్నాడు అని పరిగెత్తాడంట జైల్లోకి. నువ్వు వారా బాబు బయటికి, నీకు మంచి లైఫ్ ఉంటుంది అని చెప్పి మనము విన్ఫినిత్ని ఆపర్చునిటీ ఇవ్వడానికి ఇచ్చినాడు. కొంతమంది మళ్ళీ పరిగెడతారు వెనక్కి వాళ్ళు చేసే పనులకే, వదిలేయండి, వాళ్ళు అక్కడే ఉంటారు, ఎవరు వచ్చే వాళ్ళని తీసుకొని వెళ్తాం. అర్థమైందా? సో ఇది మీకు తెలుసు, ఆల్రెడీ బిజినెస్ ప్లాన్లో ఉంది కాబట్టి. విన్ఫినిత్ 7.5 years వర్క్ అండి. చాలామంది 3 నెలలు 6 నెలలు నాకు ఒక టీం ఉంది, ఇంకో టీం సరిపోలేదు, 2 టీం దొరికాయి, ఇంకో టీం సరిపోలేదు. ఫ్రెండ్స్, ఒక వ్యక్తి డబ్బు సంపాదించడం స్టార్ట్ చేసే చూడండి, 20 సంవత్సరాలకి డబ్బు సంపాదించడం స్టార్ట్ చేస్తే 35 సంవత్సరాల వరకు ఆదాయం పెరుగుతుంది. 60 సంవత్సరాలకి పని చేయలేని పొజిషన్కి వస్తాం. అంటే దాదాపుగా 40 సంవత్సరాల లైఫ్లో మనం 40 years లైఫ్ డబ్బు సంపాదించడం. మేము ఇక్కడ విన్ఫినిత్లో జస్ట్ 5 years మిమ్మల్ని అడుగుతున్నాం, 5 to 7 years మిమ్మల్ని అడుగుతున్నాం. బిగినింగ్లో వర్క్ ఎక్కువగా ఉంటుంది, ఎస్ టీమ్ సెట్ అవ్వడానికి టైం పడుతుంది, ఇన్కమ్ తక్కువ ఉంటుంది. మీరు పార్ట్ టైం చేయండి, మీరు ఫుల్ టైం చేయండి, మీ ఇష్టం అది. సో ఇంకొక 1 year గడిచేసరికి కొంచెం టీమ్ సైజు పెరుగుతుంది, ఇన్కమ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో 2 years 3 yearsకి పోయే కొద్దీ ఇన్కమ్ మీకు పెరుగుతూ వెళ్తుంది. ఒక 1 lakh ఇన్కమ్ తీసుకోవడం, 1 lakh ఇన్కమ్ పెద్ద మ్యాటర్ ఏం కాదు. 1 lakh ఇన్కమ్ మీకు 1.5-2 సంవత్సరాల్లో కొట్టేయచ్చు. ఇదంటే చిన్నది, అంటే ఇది 1 lakh. అర్థమవుతుందండి నేను చెప్పేది. ఒక 2 yearsలో మీరు 1 lakh తీసుకోవచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ 1 lakh. 1 lakh అంటే ఇంత చిన్నది, ఇంకా అది ఏదో చూసుకోండి మీరు, కోటి కాదు. విన్ఫినిత్లో అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంది. మీ టీం మీరు లెక్కేసుకోండి, 10 కోట్లు 10 కోట్లు, 50 కోట్లు 50 కోట్లు, 100 కోట్లు 100 కోట్లు, 10,000 కోట్లు 10,000 కోట్లు, 10 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు. ఎక్కడ ఇంతే తీసుకోవాలని లేదు, ఉందా? అన్లిమిటెడ్ ఇన్కమ్ అంటే ₹1,00,00,000 అన్లిమిటెడ్ ఇన్కమ్ అంటారు. అన్లిమిటెడ్ అనుకంటే వరదలాగా ఇస్తుండాల. కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయి చెప్తా, సరదాగా మాట్లాడచ్చా? ఓకే. నాలాంటి ఒకడు నడుచుకుంటూ పోతుంటే ఒక వ్యక్తి చేపలు పడుతున్నాడు. ఏం పడుతున్నాడు? చేపలు పడుతున్నాడు గాలంతో. చూస్తే చాలా అందంగా ఉంది గాలంతో చేపలు పడడానికి. దగ్గరికి వెళ్ళి నేను గమనిస్తూ ఉన్నాను, చేప పడింది, పెద్ద చేప పడింది. తీసుకున్నాడు, మళ్ళీ వదిలేశాడు. నాకు షాక్, ఏంట్రా ఇడు తీసుకొని మళ్ళీ వదిలేశాడు అనేసి. మళ్ళీ కొద్దిసేపు తర్వాత మళ్ళీ గాలం వేశాడు, మళ్ళీ చేప పడింది, ఇది కూడా పెద్దదే. తీసుకున్నాడు, మళ్ళీ వదిలేశాడు. ఫస్ట్ జారిపోయిందేమో అనుకున్నా, రెండోసారి చూస్తే అర్థమైంది లేదు ఇతను ఇదిలాగా చేస్తున్నాడు. మూడోసారి మళ్ళీ చేప పడింది, నేను దగ్గర పోయినాను.
కాదు ఇంకా చేపను తీస్తున్నాడు. నాకు డౌటు అంటే చెప్పండి సార్ అనేసి. చేపను ఎందుకు పడుతున్నావు మళ్ళీ వదిలేస్తున్నావు, ఊరికే సరదా కోసం చేస్తున్నావు అంటే, సార్ నేనేం తెలియలేనండి కాదు, పెద్ద చేప వల్ల నాకు ఉపయోగం నాకు తెలుసు, కానీ మా ఇంట్లో పెద్ద పెనం లేదు దాన్ని వండుకోవడానికి, చిన్న పెనమే ఉంది మా ఇంట్లో. చాలామంది ఇట్లే ఉన్నారు. పెద్ద ఆలోచనలు చేయండి రా అంటే 20,000 కిలికిలా కొట్టుకుంటాం మనము, 30,000-40,000 ఓ అంటారు. ₹1,00,000 మీరు ఈజీగా చేయొచ్చు, టైం తీసుకుంటుంది. 2 years 3 years. నాకు 2-3 yearsకి ₹1,00,000 వద్దు, నాకు ఇప్పుడు 30 కావాలా, రాదు. జాబ్కి వెళ్తే 1 lakh కొట్టడం అంత ఈజీ కాదు, లైఫ్లో రాదు. ఇన్ఫినిత్లో 30,000 ఫస్ట్ మంత్కి నీకు రాదు. నువ్వు బ్రాంజు సిల్వర్లు నువ్వు కొట్టాలా, కనీసం సిల్వర్ నువ్వు 3 నెలలు మెయింటైన్ చేస్తే నీ ఇన్కమ్ 19 to 20,000కి వస్తుంది. సిల్వర్లో 2 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్ వస్తే నీకు 40,000కి ఇన్కమ్ పెరుగుతుంది. ఈ లోపల నువ్వు ఎమరాల్డ్ అయింటావు, కార్ ఫండ్ హౌస్ ఫండ్ కూడా నీకు యాడ్ అయింటుంది. అర్థమవుతుందా? ఇమీడియట్గా రావాలా, వచ్చేది కాదు. డౌన్ ద లైన్ టీంను బిల్డ్ చేసుకుంటూ వచ్చేది. ఇది టీమ్ బిల్డింగ్ బిజినెస్, లీడర్షిప్ బిల్డింగ్ బిజినెస్. మీరు నేర్చుకోండి, మీరు నేర్పించండి. లర్నింగ్ మేక్ ఎర్నింగ్. లర్నింగ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆర్ యు విత్ మీ? గట్టిగా. 2000 years బ్యాక్ శ్రామికులు అనేవాళ్ళు ఇలా ఉండేవాళ్ళు. ఇప్పుడు శ్రామికులు ఇలా ఉన్నారు. అంటే డిగ్రీ పట్టాలు పట్టుకొని ఇండస్ట్రీ ఎలా ఉందో చెప్తా చూడండి. జాబ్ ఫీల్డ్ ఇలాగుంది, అప్లై చేస్తేనే దొరికేది కష్టం. డ్యూ టు కరోనా వల్ల చాలామంది జాబ్స్ పోయినాయి, అవునా? బట్ డైరెక్ట్ సెల్లింగ్ ఫీల్డ్ ఇలా ఉంది. నువ్వు వేసిన ప్రతి గాలము దొరుకుతుంది, నువ్వు రైట్ ప్లేస్లో వేయాలంతే. ప్రతి చేపానికి దొరుకుతుంది, ప్రతి వ్యక్తి నీ డౌన్లైన్గా వస్తాడు. అర్థమవుతుందా? రైట్ వేలో, రైట్ అప్లైన్తో రైట్ వేలో ముందుకెళ్తే ఆటోమేటిక్గా వస్తుంది. ఫస్ట్ సక్సెస్ సీక్రెట్ టు సక్సెస్ ఇన్ విన్ఫినిట్ బిజినెస్, ఇట్ ఈస్ ద బిజినెస్ ఆఫ్ ఈవెంట్ సెల్లింగ్. విన్ఫినిత్లో మీరు సక్సెస్ కావాలంటే ఫస్ట్ సక్సెస్ సీక్రెట్ ఏమంటే, ఇట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ టీమ్ బిల్డింగ్, ఈవెంట్ బిల్డింగ్. ఈవెంట్ చూడండి, నా డ్రీమ్ ఇది. మన 3rd year కానీ 4th year కానీ యానివర్సరీ ఈవెంట్ ఇలా చేస్తాం. లక్షల మంది జనాలతో డెఫినెట్గా ఇది చాలా ఈజీగా మనం నెరవేర్చవచ్చు ఇప్పుడు. ఎస్ఆర్నో? డెఫినెట్గా ఈవెంట్ సెల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటారు ఇది ప్రొడక్ట్ సెల్లింగ్ అనుకుంటారు. ప్రొడక్ట్ సెల్లింగ్ కాదు, ఇది ఈవెంట్ సెల్లింగ్. ఎక్కడెక్కడ మీటింగ్ జరుగుతూ ఉంటుందో ఆ మీటింగ్కి జనాలు తీసుకెళ్ళండి. మీటింగ్కి జనాలు తీసుకెళ్తే మీటింగ్ ఏమడుగుతారంటే ఏంటి ఈ బిజినెస్ అని అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళకి ప్లాన్ చెప్పండి. ఏం చేయాలని అడుగుతారు. ప్రోడక్ట్ వాడుకుంటే డబ్బులు వస్తుంది, నీకు తెలిసిన వాళ్ళని కూడా మీటింగ్కి తీసుకొని రా, వాళ్ళు కూడా ఏం చేయాలని అడుగుతారు ఆటోమేటిక్గానే. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఫస్ట్ సక్సెస్ సీక్రెట్ టు సక్సెస్ ఇన్ విన్ఫినిట్ బిజినెస్ ఈజ్ ద బిజినెస్ ఆఫ్ ఈవెంట్ సెల్లింగ్. పీపుల్ ఇన్ విన్ఫినిట్ మస్ట్ డూ లైవ్ ఈవెంట్స్. ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏమంటే లైవ్ ఈవెంట్స్. దిస్ ఈజ్ కాల్డ్ లైవ్ ఈవెంట్స్. రెగ్యులర్ అంటే పెద్ద పెద్ద విర్చువల్ ఈవెంట్స్ కాకుండా లైవ్ ఈవెంట్స్ చూడాలి. ఇట్ క్యాన్ బి సో డిఫరెంట్ ఈవెంట్స్ను మనము కంపల్సరీ మనము అటెండ్ సార్ ఏమైంది, సో ఖచ్చితంగా మనం అటెండ్ చేసుకుంటూ ఉండాలి. సెకండ్ సక్సెస్ సీక్రెట్ టు సక్సెస్ ఇన్ విన్ఫినిట్ బిజినెస్ ఈజ్ ద బిజినెస్ ఆఫ్ ప్లాన్ సెల్లింగ్. ఈవెంట్కి బిజినెస్ తీసుకురండి, ఏం చేయాలని అడుగుతారు, బిజినెస్ ప్లాన్ చెప్పండి, ఏం చేయాలని అడుగుతారు, నీకు నచ్చిన ప్రోడక్ట్ ఇంట్లో వాడుకో అని చెప్పు, ఆటోమేటిక్గా బిజినెస్ గ్రోత్ అవుతుంది. అర్థమవుతుందా? ఒక లవ్ స్టోరీ చెప్పాలనిపిస్తుంది మీకు, చెప్పమంటారా? నాది కాదు, లవ్ స్టోరీ. మహేష్ సార్కి ఏమైనా లవ్ స్టోరీ ఉందేమో అనుకోద్దండి. ఆల్రెడీ విన్ఫినిత్ ట్రైనింగ్లో మీకు చెప్పేశారు లవ్ స్టోరీ. నా లవ్ స్టోరీ కావాలంటే విన్ఫినిత్ అని ఒక ట్రైనింగ్ ఉంది, యూట్యూబ్లో ఉంటుంది, అందులో దొరుకుతుంది. 3.5 గంట ఇంటే దొరుకుతుంది, మధ్యలో ఎక్కడ ఉంటుందో 1 నిమిషం ఉంటుంది అంతే. ఓకే, సో బిజినెస్ని జనాలకు తీసుకెళ్ళినప్పుడు ఎలాగుంటుందని చెప్పడానికి ఒక లవ్ స్టోరీ. ఒక అబ్బాయి డిగ్రీ కంప్లీట్ చేశాడు. ఆ అబ్బాయికి ఉన్న ఒక హ్యాబిట్ ఏంటంటే రెగ్యులర్గా లైబ్రరీకి వెళ్ళి బుక్స్ చదివే హ్యాబిట్. రెగ్యులర్గా లైబ్రరీకి వెళ్తాడు. మార్నింగ్ వెళ్ళి అబ్బాయి బుక్ చదువుతాడు. ఇంకొక అలవాటు ఉంది అబ్బాయికి, ఆ బుక్లో ఏదైనా ఒక మంచి సెంటెన్స్ నచ్చితే ఆ సెంటెన్స్ కింద అండర్లైన్ చేస్తాడు. ఇంకొక అమ్మాయి ఈవినింగ్ టైంలో బుక్ చదవడానికి వస్తుంది, వీళ్ళిద్దరికీ పరిచయం లేదు. ఈ అమ్మాయి కూడా ఒకటే అలవాటు, ఆ బుక్ని అండర్లైన్ చేసే అలవాటు. ఇద్దరు లైఫ్ గడుస్తూ ఉంది, జరుగుతూ ఉంది.
ఒకసారి ఆ అమ్మాయి బుక్ తీసుకుంది, ఈ అబ్బాయి చదివిన బుక్కే తీసుకుంది. చూస్తే ఈ అమ్మాయి ఎక్కడ అండర్లైన్ చేయాలనుకుందో ఆల్రెడీ అక్కడ అండర్లైన్ ఉంది. ఎవరో ఈ బుక్ నాకంటే ముందు నాలాంటి ఆలోచన కలిగిన వ్యక్తి చదువుతున్నారు అని అనుకుందామే. బుక్ని ఇలాగా ఫోల్డ్ చేస్తే కొన్ని పేజీల్లో అండర్లైన్లు ఉన్నాయి, కొన్ని పేజీల్లో అండర్లైన్ లేవు. సెకండ్ డే వచ్చి చూసింది, ఇంకో 4-5 పేజీలు అండర్లైన్లు పెరిగాయి. థర్డ్ డే వచ్చి చూసింది, ఇంకొక 4-5 పేజీలు అండర్లైన్ పెరిగాయి. ఆమెకు అర్థమైంది నాకంటే ముందు ఎవరో ఈ బుక్ చదువుతున్నారు, వాళ్ళు అండర్లైన్ చేస్తున్నారు అనేసి. ఈ అమ్మాయి ఒక చీటీ పెట్టింది. మీ ఆలోచనలు చాలా బాగున్నాయి, 2-3 బుక్స్ నేను అబ్జర్వ్ చేశాను, నేను ఎక్కడ అండర్లైన్ చేయాలనుకున్నారు అక్కడే మీరు అండర్లైన్ చేశారు. నెక్స్ట్ మీరు ఈ బుక్ అయిన తర్వాత ఏ బుక్ చదువుతారో నాకు లాస్ట్ పేజీలో ఖచ్చితంగా మీరు డీటెయిల్స్ పెట్టండి, ఆ తర్వాత నేను బుక్స్ వెతుక్కునే పని ఉండదు, నేను కూడా అదే బుక్ చదువుతాను అని ఆమె పరిచయం చేసుకుంది పేపర్ ద్వారా. సో ఇలాగ వాళ్ళ స్నేహం స్టార్ట్ అయింది. పేపర్లు పెట్టుకోవడం, వెళ్ళిపోవడం, ఇద్దరు నా పేరు ఇది, నేను ఇది, ఇలాగా మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు పేపర్ల ద్వారానే. 1 year గడిచింది, 2 years గడిచింది. ఈ అబ్బాయి పెళ్లి చేసుకోవాలనిపించింది. ఈ అబ్బాయికి ఆలోచన వచ్చింది, పెళ్ళిడికి వచ్చింది, మంచి వర్క్ ఉంది, పెళ్లి చేసుకోవాలా, నాలాంటి మంచి ఆలోచనలు కలిగి ఉన్న వాళ్ళు ఎవరుంటే సరిపోద్ది అనేసి అప్పుడు ఆ అబ్బాయికి ఫ్లాష్ అయింది. దాదాపు 2 years నుంచి ఫేస్లు చూసుకోకుండా అనేక విషయాలను షేర్ చేసుకున్నాం. ఫ్రెండ్షిప్ అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్గా బిల్డ్ చేసుకున్నాం. ఈ అమ్మాయితో అయితే మన లైఫ్ను ముందుకు తీసుకెళ్తే మన లైఫ్ చాలా గొప్పగా ఉంటుంది, చాలా గ్రోత్ అవుతుంది, ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి లవ్ ప్రపోజల్ ఈసారి లవ్ లెటర్ రాసి పెట్టాడు. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, మీకు అభ్యంతరం లేకపోతే మన ఇద్దరం కలిసి చేసుకుందాం సో అండ్ సో అనేసి. అమ్మాయి మళ్ళీ లెటర్ పెట్టింది, ఆలోచించుకొని చెప్తాను, నాకు కొద్దిగా టైం కావాలనేసి. ఆ తర్వాత ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసింది. ఓకే, ఇంతవరకు మనం కలవలేదు, ఒకసారి కలిసి కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఎస్ఆర్ నో చెప్పుకుందాం. ఇలాగా అమ్మాయి రిప్లై ఇచ్చింది. ఎక్కడ కలవాలి? ఎస్ పలానా, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ రైల్వే స్టేషన్ అనుకోండి. విజయవాడ రైల్వే స్టేషన్లో నేను రెడ్ చుడీదార్ వేసుకొని వచ్చి కూర్చుంటాను. 3వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఎంటర్ అయిన తర్వాత 4వ నెంబర్ బెంచీలో లెఫ్ట్ సైడ్లో నేను కూర్చుంటాను. సాయంత్రం 4:30కి కలుద్దాము. సాయంత్రం 4:30కి 3వ నెంబర్ ప్లాట్ఫామ్లో లెఫ్ట్ సైడ్ 4వ బెంచీలో 4:30కి పలానా రోజు. సో టుమారో అనుకోండి. మనోడికి రాత్రికి నిద్ర వస్తుందా? 2 years ఫ్రెండ్షిప్. ఒక అమ్మాయిని కలవబోతున్నా, ఈ అమ్మాయి ఎలా ఉంటుందో, ఎట్లా అందంగా ఉంటుందో, ఏంటో ఈ అమ్మాయి పరిస్థితి. మీరు అడగద్దండి, సార్ ఫేస్బుక్ డీపీ చూసింటారు కదా, వాట్సాప్ ఫోన్, అప్పుడు ఫోన్లు వాట్సాప్లు లేవు. ఓకే, అప్పుడు రైల్వే స్టేషన్ ఉండేది. ఓకే డన్. సో 4:30 మనోడికి నిద్ర రాలేదు, మధ్యాహ్నం 1 గంటకి వెళ్ళి కూర్చున్నాడు. టైం పోవడం లేదు, ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు. టైం గడిచింది, 4 అయింది, 4:10 అయింది, 4:20 అయింది, అమ్మాయి రాలేదు. 4:30కి ఒక అమ్మాయి రెడ్ చుట్టూ వేసుకొని వచ్చి అక్కడ కూర్చుంది. మనోడు అంతకు ముందు ప్లాట్ఫామ్లో ఉన్నాడు, అక్కడి నుంచి చూశాడు. ఇమ్మీడియట్గా అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడు. అక్కడి నుంచి చాలా జోస్తో దూరం నుంచి అమ్మాయిని చూశాడు, ఇప్పుడు దగ్గరికి వెళ్తున్నాడు. దగ్గరికి వెళ్ళే కొద్దీ మైండ్ డిమ్ అయిపోతుంది. తను చాలా కాళ్ళు కన్నాడు, చాలా అందంగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది అనేసి. ఆ అమ్మాయి అందవిహీనంగా, కంటికి చూడడానికి కూడా సరిగా లేదు. దగ్గర పోయి నేనే అబ్బాయినని చెప్తే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకు తలకాయ నొప్పి అని చెప్పేసి ఈయనకి వెళ్ళిపోయాడు. బయటకు వెళ్ళిపోతే ఛా, నేను ఏమనుకున్నది ఏం జరిగింది, నేను ఎంత లవ్ చేశాను, నేను ఎంత డ్రీమ్ అనుకున్నాను, ఎందుకు ఇలా జరిగింది, నేను ఊహించుకునేది ఒకటి జరిగింది ఒకటి, టక్కన ఆగిపోయాడు. అవును, నేను ఇన్ని రోజులు అమ్మాయి గుణగణాలు చూసి నేను లవ్ చేశాను, ఆ అమ్మాయి అందాన్ని నిన్నటి నుంచి ఊహించుకోవడం స్టార్ట్ చేశాను. నాకు కావాల్సింది గుణగణాలు, అందం కాదు, నేను తప్పు చేశాను, ఇది రైట్ కాదని మళ్ళీ వెనక్కి రిటర్న్ పరిగెత్తాడు. రిటర్న్కి వెళ్ళి అమ్మాయి దగ్గరికి వెళ్ళి, నా పేరు వీరన్న, అని అమ్మాయిని పరిచయం చేసుకుంటే అమ్మాయి లేచి నిలబడి, సారీ సార్, మీరు అనుకుంటే అమ్మాయిని నేను కాదు, ఒక మేడం గారు నన్ను డ్రెస్ వేసుకొని ఇక్కడ కూర్చోమన్నారు, ఆ మేడం గారు వేరే హోటల్లో నీకోసం వెయిట్ చేస్తున్నారు అని ఒక చీటీ ఇచ్చారు. అక్కడికి వెళ్తే అమ్మాయి చీటీ ఇచ్చిన అడ్రస్కి వెళ్తే మనోడు ఏమి ఊహించుకున్నాడో దానికంటే 100 రెట్ల అందమైన అమ్మాయి అక్కడ కూర్చొని ఉంది. ఆ అమ్మాయితో కూర్చొని మాట్లాడిన తర్వాత
వెళ్ళి పరిచయం చేసుకొని కూర్చొని మాట్లాడించిన తర్వాత ఎటువంటి గుణగణాలు ఉంటే సరిపోతుందా అనుకుంటున్నారో దానికంటే కొన్ని వేల రెట్లు గొప్ప గుణగణాలు ఆ అమ్మాయిలో ఉన్నాయి. సో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అది కథ. బాగుందా స్టోరీ? ఇప్పుడు ఇంకా బాగుంది. స్టోరీ అయిపోలా, స్టోరీ అయిపోలే, ఇంకా ఉంది. ఇలాంటి మీటింగ్స్కి వెళ్ళి అటెండ్ అయినప్పుడు, ఈ బిజినెస్ గురించి విన్నప్పుడు, వాళ్ళ చెక్స్ వీళ్ళ చెక్స్ చూసి మీ అప్లైన్ల దగ్గర కూర్చున్నప్పుడు మనోడు కల్లో ఊహించుకున్నాడే అలాంటి అమ్మాయిలాగా కనిపిస్తుంది బిజినెస్. పరిగెత్తెళ్ళి గెస్ట్ దగ్గరికి వెళ్ళి కలిసి గెస్ట్తో మాట్లాడినప్పుడు రైల్వే స్టేషన్లో అమ్మాయిలాగా ఉంటుంది ఈ బిజినెస్. రైల్వే స్టేషన్లో అమ్మాయి ఇలా ఉంటుందా అంటే వాళ్ళు నెగిటివ్లు అడుగుతారా, ఇవన్నీ వద్ద ఇన్ని చూసినా అవి చూసి బాధపడి ఎందుకురా నాకు తలకాయ నొప్పి వెనక్కి వెళ్ళిపోతే హోటల్లో ఉన్న అమ్మాయి మిస్ అయిపోద్ది. అర్థమైపోద్దా? వాళ్ళు మీట్ అయ్యి వాళ్ళు ఒప్పిస్తే వాళ్ళు ఇచ్చే బిజినెస్ ఆ అమ్మాయి దొరుకుతుంది. దట్ ఈస్ కాల్డ్ దిస్ బిజినెస్. థ్యాంక్ యూ. ఐ థింక్ లవ్ స్టోరీ నచ్చిందా? బిజినెస్ ప్లాన్కి అటాక్ చేసిన అది తెలుసుకోండి. బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఆల్రెడీ కొంతమందితో డిస్కస్ చేశాను. ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్ ఈ ట్రైనింగ్లో. ఈ బిజినెస్ గురించి జనాలకు చెప్పేదానికి వెళ్ళినప్పుడు ఇది స్కామ్ అంటారు. ఎక్స్క్యూజ్ మీ. ఈ బిజినెస్ గురించి జనాలకు చెప్పేకెళ్ళినప్పుడు ఇది స్కామ్ అంటారు, ఇది హౌస్ వైఫ్ చేసే బిజినెస్ అంటారు, ఇది సక్సెస్ అవ్వదు అంటారు, ఇది పాంజీ స్కీము అంటారు, ఇది లైఫ్ టైం చేసే బిజినెస్ కాదు సైడ్ బిజినెస్గా దీన్ని చేయాలంటారు, ఇది ఎక్కువ ఇన్కమ్ రాదు ఏదో కొంచెం ఇన్కమ్ వస్తుందంటారు, తొందరగా దీన్ని క్లోజ్ అయిపోతుంది, ఇలాంటివన్నీ నిలబడవు అంటారు. నువ్వు డూప్లోకి పడినావు, నువ్వు డబ్బులు కోల్పోతావు, నేను సేల్స్ మ్యాన్ కాదు, ఇలా నెగిటివ్స్ అన్నీ జనాలు మాట్లాడతారు. అర్థమవుతుందా? ఇవన్నీ ఎవరు మాట్లాడతారో తెలుసా? వీళ్ళు మాట్లాడతారు. మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మీ ఫ్రెండ్స్, ఈ బిజినెస్లో ఫెయిల్యూర్ అయిన వాళ్ళు, మీ కొలీగ్స్, ద ఎంటైర్ క్రౌడ్ చెప్తుంది ఇవన్నీ మీరు చేయలేరు అనేసి. బట్ మీకు తెలిసి ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళని మీరు కలిశారు. ఇది స్కామ్ కాదు, ఇది స్కీమ్ కాదు, ఇట్స్ ఎ ట్రూ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. అయిపోయింది, 3 నెలలు 3 బాయా. వీళ్ళు ఓపెన్ చేయమని చూద్దాం, ఓపెనే కాదు ఓపెన్ అయ్యి 1 నెల చేయమని చూద్దాం, నెల ఆయా. పేమెంట్ ఇవ్వమని చూద్దాం, పేమెంట్ ఇస్తే 2 నెలలు అవుట్, 2 నెలలు కూడా జరిగా, 3 నెలలు అవుట్, 6 నెలలు కూడా అయిపోతూనే ఉంటుంది. వాళ్ళు అవుట్ అనే అనుకుంటారు, వాళ్ళే అవుట్ అవుతారు. డోంట్ వరీ, మనం చేసుకుంటూ పోతుంటాం, వాళ్ళు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇండియాలో ఏ కంపెనీ పే అవుట్ 10వ తేదీ, 8వ తేదీ, 9వ తేదీ ఇస్తున్నాయి? ఫస్ట్ మేము 5వ తేదీని, 4వ తేదీని బిజినెస్ క్లోజ్ చేసి 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 10 రోజులు కేటాయించుకొని ఫస్ట్ టైము 14వ తేదీని అంటే పేమెంట్ ఇచ్చాం. సెకండ్ మంత్ సేమ్ 4వ తేదీ బిల్లింగ్ క్లోజ్ చేసి 12వ తేదీ పేమెంట్ ఇచ్చాం. థర్డ్ మంత్ 3వ తేదీకి బిల్లింగ్ కంప్లీట్ చేసి క్లోజ్ చేసి 10వ తేదీని పేమెంట్ ఇచ్చాం. 4th మంత్ 3వ తేదీని బిల్లింగ్ కంప్లీట్ చేసి 7th పేమెంట్ ఇచ్చాం. 5th మంత్ 3వ తేదీని బిల్లింగ్ క్లోజ్ చేసి 2వ తేదీని బిల్లింగ్ క్లోజ్ చేసి 3వ తేదీ పేమెంట్ ఇచ్చాం. ఈవెన్ లాస్ట్ మంత్ కూడా 4వ తేదీ పేమెంట్ వచ్చింది మీకు, అవునా? సో ఈ మంత్ లీడర్స్ అందరూ మీటింగ్లో ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇది 1 నెల జరిగేది కాదు, ఇక ఎప్పుడు అంతే. మనం ఇది చూపించండి, మీ కంపెనీలో ఎప్పుడు క్లోజ్ అవుతుంది మంత్, డబ్బులు ఎప్పుడు వస్తుంది, 2వ తేదీ క్లోజ్ అవుతుంది, డబ్బులు ఎప్పుడు వస్తుంది, 9వ తేదీ, 10వ తేదీ. అంటే ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు మీ డబ్బులతో? అంటే ప్లాన్లో ఏదో తప్పులను అడ్జస్ట్మెంట్ చేయడానికి ఇన్ని రోజులు టైం తీసుకుంటున్నారు మీరు, అంతేనా? డెఫినెట్గా అంతే. ఎందుకంటే ఈ స్టేజ్లో ఉండి నేను చెప్తున్నా, విమర్శిస్తున్నా, నిజం కాబట్టి వాళ్ళు చేసేది. విన్ఫినిత్ ప్లాన్లో ఏం లేదు. బిజినెస్ క్యాలిక్యులేట్ అయిందా, సిగ్నేచర్ అప్రూవల్ మంజు సార్, మహేష్ డేగలా సార్, వరారెడ్డి సార్ చేసేసారా, బ్యాంకుకు పేమెంట్ ఇచ్చేసామా, కొట్టేసామా, అయిపోయా. కంప్యూటర్ విల్ క్యాలిక్యులేట్. ఈ మంత్ ఫిబ్రవరి ఎక్కువ రోజులు ఉండవు కాబట్టి ఫిబ్రవరి 28 రోజులు మీకు తెలుసు. అందుకని జనవరి 31కే మంత్ క్లోజింగ్. 1వ తేదీ ఉండదు, 2వ తేదీ మీకు పేమెంట్లు అయిపోతాయి.
సో దయచేసి నేను మిమ్మల్ని అడుగుతున్నది మంత్ ఎండ్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే గోవా ఆఫర్ ఉంది. సో ఫాస్ట్గా దానికి గ్రోత్ అవ్వాలి. ద ఇంపార్టెంట్ ఆఫ్ టూ, ఈ బిజినెస్లో గ్రోత్ కావాలంటే రెండు వెరీ ఇంపార్టెంట్. మాట్లాడదామా దీని గురించి? ద ఇంపార్టెంట్ ఆఫ్ టూ. సో ఏంటిది ఫ్రెండ్స్? ఇట్స్ 2 లైన్ జనరేషన్ ప్లాన్. ఏ టీం నీదే, బి టీం నీదే. నీ అప్లైన్ ఇచ్చిండొచ్చు, బట్ ఏ టీం నీదే, బి టీం నీదే. ఇట్స్ 2 లైన్ జనరేషన్ ప్లాన్, నాట్ బైనరీ, నాట్ 2:1, 1:2. కొంతమందికి ఒక వ్యక్తి దగ్గర నుంచి కొత్త టీం దొరికిండొచ్చు, కొంతమందికి టీం దొరకలేదు. 6 టీములు 16 టీములు మీరే చేసుకున్న దగ్గర నుంచి 2 టీములు చేసుకున్న దగ్గరికి వచ్చినారు. మీ అప్లైన్కి ఎక్కడ వీక్ ఉంటే అక్కడ పని చేస్తాడు, లేకపోతే పని చేయడు. ఇది మీ బిజినెస్, మీకు డబ్బు రావాలంటే మీరు పని చేసుకోవాలి. ఏ టీం మీదే, బి టీం. సరే ఒక స్టోరీ చెప్తా, ఎందుకంటే మీ ఫేస్లో ఒప్పుకోవట్లేదు దీనికి, అందుకే ఒక స్టోరీ చెప్తా. నాకు ఐడి ఉంది అనుకుందాం, ఓకే? నాకు వద్దా, యాడుందప్పా ఐడి ఉంటే నేను కూడా టెస్ట్ మనీ చెప్తా కదా. నువ్వు చెప్తా నాకు 10 లక్షలు అనేసి, నాకేముంది, నాకు 3.5 లక్షలు శాలరీ. ఓకే, నాకు 2 టీంలు ఉన్నాయి. వీళ్ళొద్దు, వీళ్ళనే చెప్తా. సార్ మీ పేరు సార్? పేరులో ఉంది డబ్బు, ధనరాజు. ఓకే డన్, కూర్చోండి సార్. మళ్ళీ వీరన్నేనా? ఇక్కడ కూడా వీరన్నే, కూర్చో. సో నాకు ఆ వీరన్న కాదు, లవర్ బాయ్ కాదు, ఇంకో లవర్ బాయ్. ఓకే ఓకే, వీరన్న ధనరాజు నాకు ఇద్దరు డౌన్ లైన్లు. ఓకే, నాకు 2 టీంలు, ఏ అండ్ బి. వీరన్న ఏ, ధనరాజు బి. నా ప్లేనరు హేమకాంత్. అనుకో పర్లే కదా, కూర్చో. ఓకే, నా ప్లేనర్ నాకు 10 లక్షల బీవీ వచ్చే లెగ్ ఇచ్చినాడు. ఎక్కడంటే వీరన్న దగ్గర 10 లక్షల బిజినెస్ వస్తుంది. ఇప్పుడు నేను ధనరాజుని జాయిన్ చేయించిన. ధనరాజు గ్రోత్ చేస్తాడని నమ్మకం, ధనరాజు తెల్లి పనిచేస్తున్నా. వీరన్న నేను అసలు పట్టించుకోను, వీరన్న ఎవరో తెలియదు, వీరంతో సంబంధం లేదు. ఆయన మీటింగ్లు పోను, ఆయన ట్రైనింగ్లు పోను, ఆ లెక్కే నాకు సంబంధం లేనట్టు ఉంటాను నేను. చాలామంది తప్పు చేస్తున్నారు, అవునా? నాకు హేమకాంత్ తోపు తురుము దేవుడు అన్నీ. ఎందుకు? 10 లక్షలు లెగ్గిచ్చాడు. బాగా నెలంతా కష్టపడ్డాను. ధనరాజు దగ్గర 50,000 బియ్యం వచ్చింది. నాకు వీరన్నతో పని చేయాల్సిన అవసరం లేదు, వీరన్నతో నాకు అవసరమేలా. నాకు హేమకాంత్ రెడ్డి తోపు తురుము దేవుడు, గాడ్. 2-3 మంత్స్ గడిచింది. వీరన్న దగ్గర బిజినెస్ అలాగే గ్రోత్ అవుతుంది, ధనరాజు దగ్గర బిజినెస్ గ్రోత్ అవుతుంది. ధనరాజు దగ్గర 2 లక్షల బియ్యం వచ్చింది. వీరన్నది 10 లక్షల నుంచి 10,50,000 పెరిగింది. ధనరాజు దగ్గర 2 లక్షలు బియ్యం వచ్చింది. నాకు హేమకాంత్ రెడ్డి తోపు తురుము గాడు దేవుడు అన్ని. 1 సంవత్సరం గడిచింది. వీరన్న దగ్గర బిజినెస్ 10 లక్షలు కాస్త 15 లక్షల బీవీ అయింది. ధనరాజు దగ్గర 5 లక్షలు అయింది. నాకు సార్ తోపు తురుము గాడు, వెళ్ళి పని చేసుకుంటాను, పెద్ద లెగ్ ఇచ్చినట్టు ఇచ్చినట్టు అయిపోయింది. ఎందుకంటే ఆయనకు 2 టీంలు ఆయనవే కాబట్టి ఏ టీం పని చేస్తాడు, బి టీం పని చేస్తాడు. నాకు ఒకటే టీం నాది, అంతే. సో ఇంకొక 6 నెలలు గడిచింది. మనోడిది 15 లక్షలు 16 లక్షలు అయింది. ధనరాజుది 10 లక్షలు అయింది. ధనరాజు టీం ఉతికి ఆరేస్తున్నారు, ఫుల్ హ్యాపీ, జోస్ పెరుగుతుంది, రోజు వర్క్ చేస్తున్నా. 2 సంవత్సరాలు అయింది. మనోడి టీం 20 లక్షలు అయింది. ఎవరిది? వీరన్నది. ధనరాజుది 20 లక్షలు అయింది. నా కెపాసిటీకి తగ్గట్టుగా నా అప్లైన్ టీం వేయలేదు. నేను చెప్పా నాకు పెద్ద టీం కావాలని, అప్పుడే చెప్పిన నేను చేస్తాను అనేసి. నాకు టీం వేయలేదు. అప్లైన్ వేస్ట్, వరస్ట్ పర్సన్, అంత వరస్ట్ అసలు నేను ఎక్కడ. ఇంత మోసమా, ఇంత అన్యాయం, ఇంత ఘోరమా? ఇట్లా మోసం చేస్తారని కళ్ళ కూడా అనుకోలే. చేసుకుంటే చేసుకో, వదిలేసుకో. ఒకప్పుడు ఇచ్చిన వర్క్ చేసుకో, 2 టీంలు నీవని చెప్తే వినకుండా ఉన్నావు. మనిషి తింటాడా? అప్లైన్ కదా, వదిలేశాడు నన్ను. ఇన్కమ్ నాదాయా, నాకు ఆయనకి సచ్చాపడుతుంది జగడం. ఇప్పుడు ఏం చేసిన? ధనరాజు దగ్గర 25 లక్షలు ఆయా, వీరన్న దగ్గర 21 లక్షలు. ఎంత? 21. వీరన్న దగ్గరికి వెళ్ళి పని చేద్దామంటే వాళ్ళు రానిరు. ఎప్పుడైనా నా డౌన్ లేనని చెప్తే కదా నేను, ఎప్పుడైనా మీటింగుల దగ్గరికి పోతే కదా నేను.
ఎప్పుడైనా రికగ్నేషన్ చేస్తే కదా, ఎప్పుడైనా వాళ్ళకి ఒక హెల్ప్, ఒక ఏదో నా టీమే నువ్వు కూడా దా చేసుకో. ఫస్ట్లో నీకు ఎక్కువ బీవీ ఇస్తాను కాబట్టి ఫస్ట్లో అవమానిస్తారు, నిజమే. బీవీ ఫస్ట్లో ఎక్కువ ఇచ్చినాడు కాబట్టి అవమానిస్తారు ఫస్ట్లో. అది తెలుసు నీకు. ఒకనొక టయానికి నీ బిజినెస్ ఇది పెద్దగా అయినప్పుడు ఇది చిన్నగా అయితే నువ్వు పని చేసుకోవాలా. ఏ టీం నీదే, బి టీం నీదే. డ్రీము హేమకాంత్ కాదు, డ్రీము నాది. నా గోల్ పెరగాలంటే నా టీములు రెండూ పెరగాల. ఏ టీం నాదే, ఏ టీం నాకు ఇవ్వలేదు, నేను బి టీం లేదు, నేను చేయను. చేతి పో, నీదే గోలు. ఎవరు చేసుకుంటే వాళ్ళు గ్రోత్ అవుతారు. అర్థమవుతుందా? ఇది 2 లైన్ జనరేషన్ ప్లాను. చెప్పండి, ఇది అన్ని పలకాలి. ఇది 2 లైన్ జనరేషన్ ప్లాను. ఏ టీం నాదే, బి టీం నాదే. ఒప్పుకున్నారుగా? ఏ టీం మీదే. కొంతమందికి ఏ టీం స్ట్రాంగ్గా, కొంతమందికి బి టీం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అందులో ఉన్న లీడర్స్ మీ మాట వినరు. అది కొద్ది రోజులు మాత్రమే. బట్ మీరు హార్ట్ఫుల్గా వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే, చూడు నాకు వీరన్న టీం పెద్దది, వీరన్న నా టీమే. వీరన్న ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను వెళ్ళి సర్వీస్ ఇస్తున్నా, మంచిగా మాట్లాడుతున్నా. కానీ మనం ఏం చేస్తాం తెలిసిన, నీ అప్లై నేనే, నాకు అన్నీ తెలుసు అంటాం. వాళ్ళకి మండుతుంది. చాలామంది చేసి అప్లైన్ అంటే అదేందో పెద్ద తోపు, అది కాదా. వీఆర్ ఆల్ ఈక్వల్. నేను కూడా నీ అప్లైన్ని, నువ్వు చాలా మంచి బిజినెస్ చేస్తున్నావు, నీ వల్ల నేను నిలబడుతున్నాను. నిజమే కదా? తప్పేముంది? నీ వల్ల నేను నిలబడుతున్నాను, నీ టీంలోకి నేను హెల్ప్ చేస్తాను, కలిసి గ్రోత్ అయితే ఉపయోగపడుతుంది. నా అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా పిలుచు, నేను వస్తాను. ఏం లేదు, ఒకరు మాట్లాడేదానికి ఇద్దరు మాట్లాడేదానికి తేడా ఉంటుంది. అలాగే నా టీంను కూడా క్లబ్ చేసి మనం మీటింగ్లు చేసుకుందాం. ఒప్పుకోడు, అడుగు, నో చెప్పించుకో, వద్దు, నో ప్రాబ్లం, అడుగుతానే ఉండు, వర్క్ చేస్తూ ఉండు. మీటింగ్లు కలుస్తావు కదా, కలుసు, రిక్వెస్ట్ చేయి. అంటే ఆయన పర్సనల్ మీటింగ్కి వెళ్ళాల్సిన అవసరం లే, అందరూ చేసిన మీటింగ్లకు వెళ్ళు. ఎక్కువ అతని గురించి మాట్లాడుతూ స్టార్ట్ చేయి. సో ఈ ప్లాన్లో ఎంత గొప్పతనం ఉందా. నా టీంలో అప్లైన్ వల్ల నాకు టీం వచ్చింది. వీరన్న, చాలా థ్యాంక్స్ వీరన్న. ఏం లీడర్ తెలిసా ఎంత గొప్పగా గ్రోత్ చేస్తున్నాడు తెలిసిన. ఎర్నింగ్ 1 lakh ప్లస్ ఇన్కమ్. ఆయన అడ్డం పెట్టుకొని నేను 20,000 తీసుకున్నా. సచ్ అ గ్రేట్ బిజినెస్. ఫీల్ అవుతాడా? హ్యాపీగా అవుతాడా? మైండ్లో కొంచెమన్నా కమ్యూనికేట్ చేయడం స్టార్ట్ చేస్తాడా? ఒక 6 నెలలకు, సంవత్సరానికి మాట్లాడడం స్టార్ట్ చేస్తాడా? ఒక 2 ఏళ్ళకి ఈ టీం పెద్దగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఈయనకి మీటింగ్ చేస్తున్నా, ఇన్ని రోజులు స్పాన్సరింగ్స్ అన్నీ బీకి వదిలినా. ఈ టీం ఇప్పుడు 25 అయింది, ఇక్కడ 21 అయింది, ఇప్పుడు స్పాన్సరింగ్ ఏకి వదిలినా. వీరన్న చాలా హ్యాపీ. మా అప్లైన్ నాకు టీం ఇస్తున్నాడు, నాకు పని చేస్తున్నాడు, సో హ్యాపీ. ఇద్దరితో కలిసి వర్క్ చేసుకో. ఇది 2 లైన్ జనరేషన్ ప్లాన్. ఇది 2 లైన్ జనరేషన్ ప్లాన్. ఏ టీం నాదే, బి టీం నాదే. మీ కళలు పెద్దగా ఉంటే 2 టీంలు మీవే. మీ కళలు చిన్నగా ఉంటే అప్లైన్ ఒక లెగ్గి లేదని బాధపడతారు. 6, 16 దగ్గర నుంచి 2 దగ్గరికి వచ్చారు, గుర్తుపెట్టుకోండి. నేను ఈడుంటే అయ్యేది. సారీ, లేదా మీకు, మీ వల్ల కాదా, మీకు దమ్ము లేదా? 2 టీములు మనం చేసుకోలేమా? సో ప్లాన్ ఆఫ్ 2 ఇంపార్టెంట్. ఇట్స్ 2 లైన్ జనరేషన్ ప్లాన్. ఇది గుర్తుపెట్టుకోండి. ద ఇంపార్టెంట్ ఆఫ్ 2. ఇట్స్ 2 లైన్ జనరేషన్ ప్లాన్. ఏ టీం మీదే? ఒకసారి చెప్పండి, బాగుంటుంది. ఇది 2 లైన్ జనరేషన్ ప్లాన్. ఏ టీం నాదే, బి టీం నాదే. టార్గెట్ విత్ మంత్లీ మినిమం 2 స్పాన్సరింగ్. ఎవ్రీ మంత్ 2 స్పాన్సరింగ్స్ని టార్గెట్ చేయి. అది నువ్వు ఏ టీంకి ఇవ్వు, లేదా నువ్వు బి టీంకి ఇవ్వు, అది నీ విషయం. నీ అప్లైన్లు అడుగుతారు, నీ డౌన్లైన్లు అడుగుతారు, నువ్వు చెప్పు వాళ్ళకి, నా ఇన్కమ్ పెంచుకోవడానికి ప్లాన్ చేస్తున్నా, నీతో టీం వర్క్ చేస్తాను, ఇక్కడ టీం ఇస్తాను, కొద్ది రోజులకు నీతో టీం వర్క్ చేస్తా, ఇక్కడ టీం ఇస్తాను. ఏ టీం నీదే, బి టీం నీదే. థింక్ బిగ్. ఇట్స్ 2 లైన్ జనరేషన్ ప్లాన్. ఏ టీం నాదే, బి టీం నాదే. ఎవ్రీ మంత్ 2 స్పాన్సరింగ్స్ కంపల్సరీ చేయండి. ఇది కంపెనీ రూల్ కాదు, గ్రోత్ అవ్వడానికి సక్సెస్ సీక్రెట్ మీకు చెప్తున్నాను. బికాస్ ఇఫ్ యూ డోంట్ స్పాన్సర్ ఎనఫ్ పీపుల్, యూ విల్ నెవర్ ఫైండ్ యువర్ టాప్ 20%. కావాల్సినంత మందిని నువ్వు ఈ కంపెనీకి, నీ నెట్వర్క్ నువ్వు తీసుకురాకపోతే నీకు కావాల్సిన టాప్ 20% నీకు దొరకదు. నీకు టాప్ 20% కావాలంటే రెగ్యులర్గా నీ స్పాన్సరింగ్ ఉండాలి. మంత్లీ 2 స్పాన్సరింగ్స్ కంపల్సరీ సెల్ఫ్ చేయి. అది నువ్వు ఏ టీంకి ఇవ్వు,
అది నువ్వు బి టీమ్కి నీ ఇష్టము. టార్గెట్ విత్ మంత్లీ మినిమం 2 స్పాన్సరింగ్స్. ఒకసారి రిపీట్ చేయండి. ఇది 2 లైన్ ప్లాను. ఏ టీం నాదే, బి టీం నాదే. మంత్లీ నేను 2 స్పాన్సరింగ్స్ టార్గెట్ చేయాలి. అట్లీస్ట్ 2 ఈజ్ నాట్ బిగ్ మ్యాటర్. ఎస్ ఆర్ నో? 2 మెంబర్స్ ఈజ్ నాట్ ఏ బిగ్ మ్యాటర్. స్టార్ట్ విత్ దెమ్ విత్ 2 CNC. ఎవరైతే ఇద్దరిని తెస్తున్నావో వాళ్ళతో 2 CNCలు, మినిమం 2 CNCలు ప్లాన్ చేయి ఎవ్రీ మంత్. సెల్ఫ్ టార్గెట్ విత్ మంత్లీ మినిమం 2 CNC. నీ సెల్ఫ్ నువ్వు మినిమం మంత్లీ 2 CNC పెట్టుకో, కన్సిస్టెన్సీ పెట్టుకో. బాగా ఆవలిస్తున్నారు. నేను చెప్పేది ఏమంటే మీరే. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడు. ఏ టీం మీదే, బి టీం మీదే. ఎవ్రీ మంత్ 2 జాయినింగ్స్ చేయాలి, 2 స్పాన్సరింగ్స్ చేయాలి. ఆ 2 స్పాన్సరింగ్స్తో 2 కన్సిస్టెన్సీ పెట్టించాలి. మనం చెప్పింది మన టీం మెంబర్స్ చేయరు, మనం చేస్తే మన టీం మెంబర్స్ చేస్తారు. సెల్ఫ్ మనం ఎవ్రీ మంత్ 2 కన్సిస్టెన్సీ పెట్టుకోవాలి. 1 మనం వాడుకోవడానికి, 2 మనం అమ్ముకోవడానికి. అర్థమైందా? 2 కన్సిస్టెన్సీ, 2 CNC కంపల్సరీ. టార్గెట్ విత్ 2 CNC. పాటిస్తారా? ఇది పాటిస్తారా? మంత్ బిగిన్ అయింది. సింహం నీ టీంలో ఇది కనిపించాలి. మంత్ బిగిన్ అయింది. మంత్ బిగినింగ్లో నీ టీంలో డీపీలో ఏముండాలి తెలిసిన అందరూ 3వ తేదీ మంత్, 2వ తేదీ మంత్ స్టార్ట్ అవుతానే 2వ తేదీనే ఫస్ట్లోనే ఐ పర్చేజ్డ్ మై డబుల్ CNC. వాట్ అబౌట్ యూ? నీ ఇన్వాయిస్, నీ ఫోటో ప్రూఫ్తో అదే నీ డీపీ అవ్వాలి. నువ్వు చేసింది నీ డౌన్లైన్లు చేస్తారు. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ మంత్ నుంచి అందరు డీపీలు వాగిపోవాలి. 5000 CNC సెల్ఫ్. సార్ మీరు చేస్తేనే మీ టీం చేస్తారు సార్, మీరు చేయకపోతే మీ టీం చేయరు. బాగా గుర్తుపెట్టుకోండి. 2000, 2500 రూపాయలు మీరు ఇంటికి వాడి, 2000, 2500 రూపాయలు మీరు సెల్ఫ్ మీరు జనాలకు అమ్మడానికి వెళ్ళినప్పుడు, వాళ్ళు వాళ్ళకి అమ్మడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వద్దని, వాళ్ళు కావాలని, వాళ్ళు పెట్టే చిత్రహింసలు ఉంటాయి చూడు, అక్కడి నుంచి మనం గ్రోత్ అవుతాం సార్. అవి లేకపోతే మనం గ్రోత్ అవ్వము. ఈరోజు మీ కస్టమర్సే రేపు మీ డౌన్లైన్స్. అర్థమవుతుందా? ఈరోజు మీ కస్టమర్సే రేపు మీ డౌన్లైన్స్. ఈరోజు మీరు కస్టమర్స్ పెంచుకుంటే యూజ్ అండ్ రికమెండ్. యూజ్ వాడు, రికమెండ్ నీ టీంకి రికమెండ్ చేయి, గెస్ట్కి రికమెండ్ చేయి, ఆటోమేటిక్గా గ్రోత్ అవుతుంది. స్టార్ట్ విత్ దెమ్ విత్ 2 CNC. సెల్ఫ్ టార్గెట్ విత్ మంత్లీ మినిమం 2 CNC. ఆల్ సిల్వర్ అండ్ అబో, ప్రతి లీటరు బ్రాంజ్ అండ్ అబో నెక్స్ట్ మంత్ నుంచి ఇది చేయాలి. ఇది 2 లైన్ ప్లాన్లో చాలామందికి అర్థం కావట్లేదు. చాలా కంపెనీస్ 2 లైన్ ప్లాన్లో స్పాన్సరింగ్ మీద ప్యాకేజెస్ ఉంటాయి. అవునా? మన దగ్గర ప్యాకేజ్ లేదు. బట్ మీరు తీసుకెళ్ళాలి దీన్ని. 2 కన్సిస్టెన్సీ సెల్ఫ్. మీ టీంలో 100 మంది ఉండి అందరూ 2 కన్సిస్టెన్సీ చేస్తే ఎలా ఉంటుంది? నేను ఒక మాట చెప్తా. 1,00,000కి 50,000 బీవీ వస్తే ఎట్లుంటుంది? చాలామంది బీవీ తక్కువ అంటారు కదా. 1,50,000 బీవీ వస్తే ఎట్లుంటుంది? బాగుంటుందా? బాగుంటుందా? టీ కుకింగ్ ఆయిల్ మీద ఎందుకు పడతారండి? ఇది హెల్త్ కేర్ చేసే బిజినెస్. టీ కుకింగ్ ఆయిల్, షాంపూ, సోంపులు అవన్నీ అమ్మొద్దండి. అవి మీరు వాడుకోవడానికి. మీ టీం పెద్దగా ఉండి వాళ్ళు వాడుకునేదానికి కన్సిస్టెన్సీ అవన్నీ. మీరు అమ్మడానికి హెల్త్ కేర్ ప్రొడక్ట్. సో ఫోకస్ ఆన్ 2 కేటగిరీస్. 1 బిజినెస్ బూమింగ్ కేటగిరీ, విన్ఫినిత్ బిజినెస్ బూమింగ్ కేటగిరీ. 2 విన్ఫినిత్ పర్ఫెక్ట్ ప్రీమియం కేటగిరీ. ఈ 5,000లో 2 కన్సిస్టెన్సీలో కంపల్సరీ ఈ 2 కేటగిరీ ప్రొడక్ట్స్ని పెట్టండి. ఏం 2 కేటగిరీ? బిజినెస్ బూమింగ్ కేటగిరీ. ఏంటో ఆ బిజినెస్ బూమింగ్ కేటగిరీ రాసుకోండి. యాంటీ స్ట్రెస్ రిలీవింగ్ స్ప్రే. నిద్ర రాదు అనే ఫీలింగు ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో 90% పీపుల్స్కి ఇది ఉంది. నిద్ర సరిగా రాదు అనేసి. ఎస్ఆర్నో? ఎస్ఆర్నో? ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఏ కంపెనీలోనూ హ్యాపీగా నిద్రపోవడానికి ప్రోడక్ట్ లేదు. ఐ థింక్ ఈ ప్రోడక్ట్కి సంబంధించిన ట్రైనింగ్ మీరు నేను తీసుకున్నారు ఆల్రెడీ. అవునా? సో అద్భుతమైన నిద్ర రావడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రతి ఇంటికి కంపల్సరీ కొట్టుకుంటానే హాఫ్ అన్ అవర్లో పొద్దున్నే హ్యాపీగా లేచేస్తాం. హ్యాంగ్ ఓవర్ ఉండదు, మత్తు ఉండదు, మెలటోనిన్ రిలీజ్ అవుతుంది, సెరోటోనిన్ రిలీజ్ అవుతుంది మెదడులో. చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. స్ట్రెస్, ఒత్తిడి తగ్గించేస్తుంది. అర్థమవుతుంది నేను చెప్పేది? అర్థమవుతుందా? సో ఈ ప్రోడక్ట్ ఇంట్లో ఎవరికి అవసరం? ప్రతి ఇంటికి అవసరం. అవునా? ఎస్ ఆర్ నో? మీకు సోప్ అమ్మితే సోప్ కొంటారు జనాలు, యాంటీ స్ట్రెస్ అమ్మితే యాంటీ స్ట్రెస్ కొంటారు. నువ్వు ఏది అమ్ముతావో నువ్వు డిసైడ్ చేసుకో. సోప్ అమ్మితే ఈజీ కొంటారేమో,
యాంటీ స్ట్రెస్ అమ్మితే కష్టంగా కొంటారేమో, బట్ కొంటారు. ఎన్ని సోపులు అమ్మితే యాంటీ స్ట్రెస్లో వచ్చే బీవీ వస్తుంది నీకు? కొంట 715 బీవీ టప్పని వచ్చి కూర్చుంటుంది నీకు. 50% బీవీ, 50% బీవీ. లచ్చ పోయినా నీ టీంలో 50,000 బీవీ నీకు వచ్చేస్తుంది. కొంతమంది అంటుంటారు ఇదే ప్లాన్కే 50% బీవీ చూడుకోండి. మీ చేతిలో ఉంది. మీ టీం 50% బీవీతో పోవాలా, మీ టీం 40% బీవీతో పోవాలా, 20% బీవీతో పోవాలి. ఓన్లీ కుకింగ్ ఆయిల్ అమ్మినారనుకోండి, బరువు ఎక్కువ, ఖర్చు ఎక్కువ, బీవీ తక్కువ, చెక్కు తక్కువ, గ్రోత్ తక్కువ. అవన్నీ మనం వాడుకోవడానికి, మనం అమ్ముకోవడానికి బిజినెస్ బూమింగ్ కేటగిరీ. యాంటీ స్ట్రెస్ రిలీవింగ్ స్ప్రే, విన్ఫినిత్ బ్యూటీ సపోర్ట్ స్ప్రే. సార్ ఏంటి సార్ ఇది ఇంకా లాంచ్ అవ్వలేదు? స్ప్రే చేస్తే ఎంతమంది అందంగా ఉండాలని కోరుకుంటారు? ఇండియాలో అందం చాలా పెద్ద బ్యూటీ, చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది, అవునా? సో విన్ఫినిత్ ఒక బిగ్గెస్ట్ రెవల్యూషనరీ ప్రోడక్ట్ లాంచ్ చేస్తోంది. నోట్లో స్ప్రే చేసుకో, ఎర్లీ మార్నింగ్ చాలా అందంగా కనపడచ్చు. పైన క్రీములు కాదు, లోపల నుంచి నీ స్కిన్లో నుంచి గ్లో స్టార్ట్ అవుతుంది. బ్యూటీ సపోర్ట్ అప్కమింగ్ ప్రొడక్ట్. లవర్స్ డే నా పొద్దు లాంచింగ్ చేస్తున్నాం. ప్రతి ఇంట్లోనూ ఖచ్చితంగా లేడీస్ ఉంటారు. ఉన్నారా? అమ్మ, చెల్లెలు, అక్క, భార్య, పిన్నమ్మ ఉంటారా? వాళ్ళని మీరు ప్రేమగా బర్త్డేకి వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తారు, అవునా? ఐ లవ్ యూ చెప్తారు, అవునా? ఆ టైంలో మీరు ఇవ్వాల్సిన అద్భుతమైన ప్రోడక్ట్ ఫెమినిన్ కేర్ గిఫ్ట్గా ఇవ్వండి. గర్భస్థానము, గర్భగుడి. గర్భము అంటే గర్భస్థానం, గర్భగుడి. ఆ గర్భంలో వచ్చే అన్ని రకాల ప్రాబ్లంలు క్లియర్ చేయడానికి లేడీస్కి సపోర్టివ్గా దొరుకుతుంది ఫెమినైన్ కేర్. ప్రతి ఇంట్లో అవసరమైన ప్రోడక్టు, లేడీ ఉన్న ప్రతి ఒక్కరికి కంపల్సరీ వాడించాల్సిన ప్రోడక్టు. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ క్లియర్ చేస్తుంది, పీసీఓడి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుంటుంది, సిస్ట్లు లేకుండా చూస్తుంది గర్భాశయంలో, పీరియాడిక్ సైకిల్ టైం టు టైం రావడానికి ఉపయోగపడుతుంది. ఏమున్నాయి? క్రాన్బెర్రీ ఉంది, డి మ్యానోజ్ ఉంది, ఉర్సీ ఎక్స్ట్రాక్ట్ ఉంది, ప్రోబయాటిక్స్ ఉన్నాయి. ఫెమినైన్ కేర్ సచ్ ఎ ఇంపార్టెంట్ ప్రొడక్ట్. అండ్ జెంట్స్కి, లేడీస్కి హార్ట్ ప్రాబ్లం రాకుండా, అండ్ జెంట్స్కి పర్సనల్ లైఫ్ హెల్తీగా ఉండడం కోసము ఎల్ఆర్జినిన్, కోఎంజైమ్ Q10, L-కార్టినైన్, పెప్పర్, ఆస్టాగ్జాంతిన్ కలిపిన ఎల్ఆర్జినిన్, కోఎంజైమ్ Q10. వన్ మోర్ ప్రొడక్టు ప్రతి ఇంట్లో అందరికీ అవసరం. హార్ట్ ప్రాబ్లం ఎంతమందికి? బ్లడ్ సర్క్యులేషన్ లెవెల్ బాగా జరగాల. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగితే మనం ఆహారం ద్వారా తీసుకునే పోషక పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పోషక పదార్థాలు రక్తంలో కలిసి రక్తంలో నుంచి శరీరంలో ప్రతి కణకణానికి చేరవేస్తాయి, అవునా? కణకణానికి పోవాలంటే బ్లడ్ సర్క్యులేషన్ లెవెల్ కరెక్ట్గా ఉండాలి. బ్లడ్ సర్క్యులేషన్ లెవెల్ కరెక్ట్గా ఉండడానికి ఎల్ఆర్జినిన్, కోఎంజైమ్ Q10 పనిచేస్తుంది. అంటే ఎంతమందికి సర్క్యులేషన్ కరెక్ట్గా ఉండాలో వాళ్ళందరికీ ఇవ్వాలి. భవిష్యత్తులో హార్ట్ ప్రాబ్లం రాదు. బ్లడ్ సర్క్యులేషన్ ఎవరు కావాలా? వాళ్ళు తినే ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా బాడీ ఎనర్జీగా ఎవరికి ఉండాలి? అందరూ వాడాల్సిన ప్రోడక్ట్ ఎల్ఆర్జినిన్, కోఎంజైమ్ Q10. ప్రతి ఇంట్లో లేడీస్ వాడాల్సిన ప్రోడక్ట్ ఫెమినిన్ కేర్. నిద్ర ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ నిద్ర ప్రాబ్లం లేకుండా, ఒత్తిడి, పని, స్ట్రెస్ ఉన్న వాళ్ళందరూ స్ట్రెస్ రిలీవ్ కావడానికి వాడాల్సింది స్ట్రెస్ రిలీవ్ స్ప్రే. ఎంతమంది అందంగా కనిపించాలనుకుంటారో వాళ్ళందరూ వాడాల్సింది యాంటీ స్ట్రెస్ బ్యూటీ సపోర్ట్ స్ప్రే, బ్యూటీని సపోర్ట్ చేసే స్ప్రే. అంతేకాదు చాలామంది దగ్గర మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఉంటాయి. ఎస్ఆర్నో? బాడీ పెయిన్స్ లేని వాళ్ళు ఉంటారా? మ్యాక్సిమం, అవునా? టైర్డ్ అవుతుంటారు, క్రానిక్ పెయిన్స్ వస్తుంటాయి. సూపర్ ప్రొడక్టు సీబక్త్రోన్, బోస్వెల్లియా సరక్టాతో కలిపి తయారు చేసిన సీబక్త్రోన్ బూస్టర్స్ని గ్లూకోజమైన్తో కలిపి వాడండి. అవి బిజినెస్ బూమింగ్ కేటగిరీ, బిజినెస్ బూమింగ్, విన్ఫినిత్ బిజినెస్ బూమింగ్. అందుకే ఈ మంత్ రీపర్చేజ్ ఆఫర్లో విన్ఫినిత్ బిజినెస్ బూమింగ్కి మాత్రమే ఆఫర్ ఇచ్చాము. అర్థమైందా? రీపర్చేజ్ ఆఫర్ ఉందా? ఎల్ఆర్జినిన్, కోఎంజైమ్ Q10కి ఆఫర్ ఉందా? ఏమొస్తుంది? పెయిన్ రిలీఫ్, అవునా? సో సీబక్త్రోన్ అండ్ గ్లూకోజమైన్ ప్లస్
ఏం ఫ్రీ వస్తుంది? పెయిన్ రిలీఫ్ జెల్. యాంటీ స్ట్రెస్ రిలీవింగ్ స్ప్రే ఏం ఫ్రీ వస్తుంది? పెయిన్ రిలీఫ్ క్రీమ్. ఫెమినిన్ కేర్ ఏమొస్తుంది? దిస్ ఈజ్ కాల్డ్ బిజినెస్ బూమింగ్ కేటగిరీ ప్రొడక్ట్స్. దానికి విన్ఫినిత్ పర్ఫెక్ట్ ప్రీమియం కేటగిరీ ప్రొడక్ట్ని లాంచ్ చేయండి. మనిషికి వచ్చే క్యాన్సర్స్లో మ్యాక్సిమం క్యాన్సరు వాడచ్చు, హ్యాపీగా వాడచ్చు, నో ప్రాబ్లం కాదు. ఇంకా ఎనర్జీగా ఉంటారు వాళ్ళకు, ప్రాబ్లం క్లియర్ అవుతుంది, యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఈ ప్రోడక్ట్ అన్నీ కూడా చాలా మంచిగా క్రియేట్ చేసినాం. ఈ ప్లాన్కి మీరు అమ్మాల్సిన ప్రోడక్ట్ ఇవే 2 కేటగిరీ. విన్ఫినిత్ పర్ఫెక్ట్ ప్రీమియం కేటగిరీ ప్రొడక్ట్స్తో ముందుకెళ్ళండి. హెయిర్ సిరం, ఎంతమంది లేడీస్ హెయిర్ సిరం వాడుతున్నారు? జెంట్స్? గుడ్. చాలా చోట్ల చాలా కంపెనీల్లో పారాబిన్ ఫ్రీ ప్రోడక్టు 400, 500 ప్లస్ ఉన్నాయి షాంపూస్. పారాబిన్ ప్రోడక్టు 270 రూపీస్కి దొరికింది మనకి. గ్రేటా గ్రేటా. ఎంఆర్పికి డిపికి చాలా వ్యత్యాసం పెట్టాం దాంట్లో. ఎంత హ్యాపీగా మీరు అమ్మచ్చు. అండ్ ఫిబ్రవరి 14న 3 ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తున్నాం. ప్రీమియం పర్ఫెక్ట్ కేటగిరీలో డే క్రీమ్, నైట్ క్రీమ్, యాంటీ ఏజింగ్ డే క్రీమ్, యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్, వాటితో పాటు బ్యూటీ సపోర్ట్ స్ప్రే లాంచ్ చేస్తున్నాం. విన్ఫినిత్ అప్కమింగ్ ప్రొడక్ట్స్ చాలా ఈజీగా ఎలాగా వెళ్ళొచ్చు అనేసి. లాక్డౌన్ టైంలో చాలామంది ఇంట్లో నుంచి బయటికి రాలేకపోయినాం. ఎస్ఆర్నో చాలా భయపడ్డాం బిగినింగ్లో, తర్వాత భయం పోయింది. కరోనా అంటే వచ్చింది, కొంతమందికి పోయింది, ఇవన్నీ ఓకే. బట్ లాక్డౌన్లో ఇంట్లో కూర్చొని మనము టీవీలు తిన్నాము, మనం పేపర్లు తిన్నాము, మనము మొబైల్స్ తిన్నాము. ఎస్ఆర్నో? నో, అన్నమే తిన్నాము, అంతేనా? రైతు కాళ్ళు బురద లేకపోకపోతే మన చేతులు నోట్లేకపోవు. ఏం ప్రపంచంలో ఏం ఆగిపోయినా నో ప్రాబ్లం. రైతు పంట పండించడం ఆగిపోతే మాత్రం మనం పోయినట్టే. సో ఆ రైతును బేస్ చేసుకొని రైతు గొప్పగా ఉండడానికి, ఆర్గానిక్ వ్యవసాయాన్ని రైతు ప్రోత్సహించడానికి అద్భుతమైన కిసాన్ ప్రొడక్ట్స్ని లాంచ్ చేయడం జరిగింది. విన్ఫినిత్ కిసాన్ గ్రోలో ప్రతి ప్రోడక్ట్, ప్రతి ఇంగ్రీడియంటు నా కళ్ళతో నేను చూసి నేను తయారు చేయించి ఇది కలుపు, ఇది కలిపితే ఇది వస్తుందని చెప్పి నేను చేయించిన ప్రోడక్ట్. ఎవరు ఏమనుకున్నా ఇది నిజం. కరెక్ట్గా చెప్పాలంటే ఎందుకు ఇంత ప్రౌడ్గా చెప్తున్నారు అంటే, నాకు కిసాన్ ప్రోడక్ట్ గురించి పెద్ద నాలెడ్జ్ లేదు. ప్రీవియస్ కంపెనీలో ఆ కంపెనీ వదిలేసే ముందు చిన్న ప్రాబ్లం అయింది. ఊరికే అగ్రికల్చర్ ఆఫీస్ చుట్టూ ఒక 25-30 రోజులు తిరిగిన వాళ్ళు పెట్టిన టార్చర్కి. అప్పుడు బయోస్టిమ్యులెంట్స్ అంటే ఏంటి, బయోస్టిమ్యులెంట్స్ ఎలా తయారు చేస్తారు, ఏమేమి పెట్టి తయారు చేస్తే ఎలా ఉంటుంది, ఎప్పుడు ఏం వాడచ్చు తెలుసుకున్నా. ఆ తెలుసుకున్నది అప్లై చేసిన మన దగ్గర రిజల్ట్ మీరు చూసిండొచ్చు. విన్ఫినిత్లో ఇప్పుడు 44% సేలు ఓన్లీ కిసాన్ గ్రో ప్రొడక్ట్ ఎలా ఉన్నాయి? కిసాన్ గ్రో ఎలా ఉంది? ఎంతమంది మీరు రైతులకు ఇచ్చారు అది చూడండి. కాదండి, ఒక మాట చెప్పనా, అరే సీజన్ లేని టైంలో విన్ఫినిత్ వచ్చి ఆడుకుంది. ఇప్పుడు సీజన్ వస్తూ ఉంది, మార్చికి, జూలైలో ఓపెన్ చేసిన అప్పటికి సీజన్ అయిపోయింది. అర్థమైందా? మార్చి, ఏప్రిల్, మే 3 నెలలు సీజన్ లేని టైంలోనే ఇలాగ ఊపాము. ఇప్పుడు సీజన్ వస్తుంది. ఓన్లీ కిసాన్ గ్రో నుంచి మనం 20 కోట్లు గెస్ చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ మంత్లీ. ఈజీగా, చాలా ఈజీగా. పంటకి జనరల్గా ముఖ్యంగా ఉన్న దశలు అంటే, నేను టెక్నికల్గా కాదు, మన ప్రొడక్షన్ బేస్ చేసుకొని చెప్తున్నాను. విత్తనం మొలకెత్తే దశ, మొక్క పెరిగే దశ, ఫ్లవరింగ్ వచ్చే ముందు దశ, ఫ్రూట్ వచ్చే ముందు దశ. ఇవే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా. విత్తనం మొలకెత్తే దశ, మొక్క పెరిగే దశ, ఫ్లవరింగ్కి ముందు దశ, ఫ్రూట్కి ముందు దశ. మన దగ్గర ఉన్నటువన్నీ కూడా ఎన్పికే, డిఏపి ఇలాంటివి మన దగ్గర లేవు. రైతులు అవి వాడే వల్ల అవి వాడుతూ మనం వాడాలని చెప్పాలి. రైతులు మనం రాంగ్ గైడెన్స్ చేయకూడదు. ఓకే, కొంతమంది రైతులు వరిలో వేరుకుళ్ళు చనిపోవడానికి గుళికలు వేస్తారు బయటవి. మన గుళికలతో దాన్ని రీప్లేస్ చేయకూడదు. మన గుళికలు ఎరువు, వాళ్ళ గుళికలు వేరు పురుగు చనిపోవడానికి వేసేది. దయచేసి రైతుకు మనం మిస్టేక్ చేయకూడదు, అన్యాయం చేయకూడదు. అర్థమవుతుందా? సో ఆ గుళికలు వేరు, ఈ గుళికలు వేరు. అది కొంచెం అవి నల్లగా ఉంటాయి, ఇవి నల్లగా ఉంటాయి అందుకని మీరు అలాగా రీప్లేస్ చేయకూడదు. కరెక్ట్ వేలో మనం బిజినెస్ తీసుకురావాలి. ఎస్ఆర్ను కిసాన్ 100 అనేది అన్ని ఎరువులకి, అన్ని రసాయనిక ఎరువులకి
అన్ని పురుగుల మందులకి, ఫర్టిలైజర్స్కి, ఎరువులకి, రసాయనాలకి, అన్నింటికి వాటితో కలిపి వాడేది కిసాన్ 100. కిసాన్ 100 ఒకటే ఏం పని చేయదు. ఇది యాక్టివేటర్, మొక్కను యాక్టివ్ చేస్తుంది. వెట్టర్, వెట్టింగ్ ఏజెంట్గా ఉంటుంది. స్ప్రెడ్డర్, పరుచుకునేలాగా చేస్తుంది. పెనిట్రేటర్ అంటే ఆకు మీద బిందువుగా మీరు కొట్టిన పురుగుల మందుకి లేదా ఎరువుకి దాంతోపాటు కిసాన్ 100 కలపడం ద్వారా ఇందులో పెనిట్రేటింగ్ అనే గుణం ఉంది. కాబట్టి ఆకు మీద పడిన బిందువు ఆకు లోపలికి ఇంకిపోయి ఆకు వెనక పక్కన ఉన్న ఫంగస్నో, బ్యాక్టీరియానో, వైరస్నో మీరు కొట్టిన మందు ఏదైతే ఉందో అది పనిచేయడానికి ఆకు వెనక వరకు తీసుకెళ్తుంది. దట్ ఈజ్ కాల్డ్ పెనిట్రేటింగ్. కిసాన్ 100 ఏ మందులేకైనా, ఏ ఎరువులేకైనా, ఏ పంటకైనా వాడచ్చు. దయచేసి రైతుకి 15 లీటర్ల ట్యాంక్కి 7 ml 10 ml వాడించొద్దండి. 5 ml ఈజ్ ఎనఫ్. 5 మిల్లీలీటర్ల కంటే ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. దయచేసి డబ్బులు వేస్ట్ చేయొద్దండి. క్లియర్? క్లియర్? భూమి సత్తుగా ఉండడానికి, భూమిలో కరగని రూపంలో ఉన్న పదార్థాలు కరిగే రూపంలో మార్చడానికి హ్యూమిక్ యాసిడ్, అమైనో యాసిడ్, పల్విక్ యాసిడ్తో కలిసి తయారు చేసిన గ్రాన్యూల్స్ పంటకు మీరు ఎప్పుడు కూడా భూమిని రెడీ చేసేటప్పుడు వేయచ్చు. బాగా వినండి, భూమిని రెడీ చేసేటప్పుడు మీరు వేయచ్చు. ఎరువు అవి వేసి భూమిని దున్ని రెడీ చేసుకుంటారు. అప్పుడు దీని లోపలికి కలిసిపోతుంది కాబట్టి గ్రాన్యూల్స్ భూమిని సత్తువ చేస్తుంది. ఆ తర్వాత మొక్క ఎదిగేటప్పుడు కొద్దిగా మొక్కకు బలం అవసరము, ఎక్కువ కాదు, కొద్దిగా. బాగా అర్థం చేసుకోండి. ఫ్లవరింగ్ వచ్చే ముందు ఎక్కువ మొక్కకి బలం అవసరము, ఫ్రూట్ వచ్చే ముందు ఎక్కువ మొక్కకి బలం అవసరం. కొంతమంది ఇచ్చేస్తుంటారు, 2 ప్యాకెట్లు వేయండి ఎకరాకి, 3 ప్యాకెట్. నేను చూస్తున్నా ఎకరాకి 2 ప్యాకెట్లు వాడుతున్నారు. డబ్బులు అండి అవి. ప్లీజ్, మీకు బీవీలు వస్తాయని చెప్పి చేయొద్దండి. వేరే కంపెనీలో 5 కేజీలు 72 గ్రాములు హ్యూమిక్ ఇచ్చారు. సరే 76 గ్రాములు. 5 కేజీలకు 76 గ్రాములు హ్యూమిక్ ఇచ్చారు. మనము 2 కేజీలకి 360 గ్రాములు హ్యూమిక్ ఇస్తున్నాం. అర్థమైందా? వాళ్ళది 1.5% హ్యూమిక్, మంది 18% హ్యూమిక్. సార్ ఇంత తక్కువ అంటే వాళ్ళు ఎట్లా అంటే డబ్బులు వేస్ట్ చేయొద్దండి. మళ్ళీ అవసరం అవుతుంది, మళ్ళీ ఇవ్వండి ప్యాకెట్. ఒకటే డోసు 2 సార్లు అమ్మండి రైతుకి. 1 ఎకరాకి 1 ప్యాకెట్ చాలు. అర్థమైందా? తక్కువ రేట్లో రిజల్ట్ తీసుకొని వస్తే రైతు లైఫ్ టైం మీ వెంట పడతాడు. అది ఆలోచించండి. మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్ లాస్ట్ టైం ఒక లీడర్, అంటే ఈ కంపెనీ కాదు, పాత కంపెనీలో, ఎక్స్క్యూజ్ మీ లాస్ట్ టైం పాత కంపెనీలో ఒక లీడర్ నాకు కాల్ చేశాడు. సార్ జాయింట్ ప్రాబ్లంకి ఏం ప్రొడక్ట్ ఇవ్వాలా అనేసి నేను చెప్పాను. సార్ నా దగ్గర ఇది ఉంది, ఇవ్వచ్చా? ఇవ్వు అన్న. సార్ నా దగ్గర ఇది కూడా ఉంది, సేల్ అవ్వట్లేదు, ఇవ్వచ్చా? ఎందుకు అన్న. సార్ నాకు సేల్ అవ్వట్లేదు సార్, కొనే డబ్బులు పెడతారు, ఇచ్చేద్దాంలేండి సార్. ఓహో, నీ దగ్గర వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళకి నువ్వు నీయం ఇస్తావా? ఏందప్పా నువ్వు అంటే మన దగ్గర ఉండేటి అమ్మకం కాదు. రైతులకు అలా చేయొద్దండి దయచేసి. అంటే రైతుకి ఏమి ఇస్తారు, అది గ్రాన్యూల్స్ గురించి అర్థమైందా? సో నెక్స్ట్ హ్యూమిక్ యాసిడ్ని ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే భూమిని సత్తువ రెడీ చేసుకునేటప్పుడు హ్యూమిక్ యాసిడ్ భూమికి ఇవ్వచ్చు మీరు. అంటే ఇక డ్రిప్లోను వాటిలో డ్రిప్ ఎరువులతో పాటు దాంట్లో పాటు హ్యూమిక్ యాసిడ్ని మీరు పంపించవచ్చు. అంతేకాదు మీరు స్ప్రేగా కూడా హ్యూమిక్ యాసిడ్ ఇవ్వచ్చు. హ్యూమిక్ యాసిడ్లో హ్యూమిక్ పల్విక్ అండ్ హ్యూమస్ కూడా ఉంటుంది. హ్యూమిన్ అంటాము, హ్యూమిన్ కూడా ఉంటుంది. వీటిని మనం ఇవ్వచ్చు. ఎక్కువ స్ప్రేకి మీరు ఇవ్వాలనుకున్నప్పుడు ఫ్లవరింగ్ వస్తూ ఉంటుంది కదా, చాలామంది ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత వేస్తారు. ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత కాదు, ఫ్లవరింగ్ వచ్చే ముందు ఇవ్వండి. ఫ్లవరింగ్ చాలా బాగుంటుంది. ఫ్రూట్ షేప్ వచ్చే ముందు ఇవ్వండి, పిందిగా ఉన్నప్పుడు ఇవ్వండి, ఫ్రూట్కు మంచిది. అప్పుడు మాత్రమే స్ప్రే, మిగతా అంతా భూమికి ఇవ్వండి. మీరు భూమికి ఎప్పుడు ఇచ్చినా ఇదేం ప్రాబ్లం లేదు. క్లియర్? హ్యూమిక్. ఓకే. సో నెక్స్ట్ ప్రొడక్టు హ్యూమిక్ తర్వాత మొక్కకు వచ్చే అనేక రకాల గ్రోత్. ఓకే, మొక్క గ్రోత్ కాదు, విత్తన దశలో మీరు ఎక్కువ ఎరువు అవసరం లేదు. చాలామంది రైతులు విత్తన దశలో ఎక్కువ ఎరువు వేస్తుంటారు, అవసరం లేదు. మొలకెత్తడానికి ఏదానికి జస్ట్ వాటర్తో కిరణజన్య సమక్రియ సూర్యరశ్మితో చర్య జరిగితే మొక్క మొలకెత్తేస్తుంది. ఆ టైంలో ఎక్కువ న్యూట్రిషన్స్ అవసరం లేదు. ఎదిగే టైంలో దీనికంటే ఎక్కువ అవసరం. సో ఎదిగే టైంలో
ఒక మొక్క ఒకటే ఏజ్ ఈ సైజులో ఉంటుంది, అదే ఏజ్ మొక్క ఈ సైజులో ఉంటుంది. కొన్ని మొక్కలు వేర్ల నుంచి ఎక్కువ తీసుకోగలుగుతుంటాయి, కొన్ని మొక్కలు వేర్ల నుంచి తీసుకోలేకపోతుంటాయి. అంటే మనుషులకి ఎలాగ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుందో మొక్కల్లో కూడా అలాగ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. దానివల్ల బ్రాంచెస్ కరెక్ట్గా రావు. ఆ బ్రాంచెస్ కరెక్ట్గా ఉండి మొక్క ఎదగడానికి గ్రోత్ అవ్వడానికి గోల్డ్ లాగా గ్రోత్ అవుతుంది మొక్క, అన్నీ కరెక్ట్గా పేరులోనే ఉంది. అర్థమైందా? గోల్డ్ గ్రోత్ మీరు భూమికి ఇవ్వచ్చు, గోల్డ్ గ్రోత్ మీరు స్ప్రేకు ఇవ్వచ్చు. స్ప్రేకు ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది, భూమికి లేట్గా రిజల్ట్ వస్తుంది. కానీ ఒక మాట చెప్తా చూడండి, మీరు భూమికి ఏది ఇస్తారో అది తల్లి పాలు లెక్క, మీరు స్ప్రేగా ఏమిస్తారో అది మొక్కకు డబ్బా పాలు లెక్క. అర్థమైందా? సో తల్లిపాలకి డబ్బా పాలకు ఉన్న తేడా బాగా గుర్తుపెట్టుకోండి. నేను చాలాసార్లు మీటింగ్లో చెప్పాను, కిసాన్ గ్రో ప్రొడక్ట్ గురించి చెప్పినప్పుడు అన్ని కంపెనీలు మొక్కల మీద పడ్డాయి, నేను భూమి మీద పడ్డాను అని. అర్థమైందా? మొక్కకి ఏం కొట్టాలా, మొక్కకి ఏమి ఇవ్వాలా అని చూసారు, నేను భూమికి ఏమి ఇవ్వాలా అని చూసాను. భూమికి గ్రాన్యుల్స్ మంచిగా ఇచ్చాము, గ్రాన్యుల్స్ నుంచి ఎదిగే టైంలో మిగతా మన గోల్డ్ గ్రోత్ ఇవన్నీ స్ప్రే చేస్తాం. భూమికి గ్రాన్యుల్స్ ఇస్తాం, ఇవి స్ప్రే చేస్తాం, ఆటోమేటిక్గా దాన్ని అందుకుంటాయి ఇవి. అర్థమవుతుందా? సో అందుకే విన్ఫినిత్ 44% సేల్ ఉంది. మార్చి, ఏప్రిల్, మే మేము మంత్లీ 20 crores సేల్ని గెస్ చేస్తున్నాం. దానికి తగ్గట్టు స్టాక్ను మేము ఆల్రెడీ ఆర్డర్ పెట్టి రెడీగా ఉంచినాం. మన దగ్గర 70 కోట్ల అగ్రి ప్రొడక్ట్ స్టాక్ ఉంది. సో రైతుల కోసం మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. ఎవరైతే 500 ప్యాకెట్లు కిసాన్ హెచ్ఏపి గ్రాన్యుల్స్ ఆర్డర్ పెడతారో రైతులు, అమౌంట్ పే చేసిన తర్వాత వితిన్ 3 days లోపల డైరెక్ట్గా వాళ్ళకి పొలం దగ్గరికి డెలివరీ ఇస్తాం మేము. 3 days మాకు టైం. ఈరోజు మీరు ఆర్డర్ పెడితే పొలంకి డెలివరీ ఇస్తాం. ఒక గ్రేట్ న్యూస్ ఏమంటే ఆ ఆర్డరు ఆ లోకల్ WDC ఎవరికైతే ఉంటుందో సేల్ వాళ్ళకే యాడ్ చేస్తాం. కంపెనీకి కాదు సేల్, అంటే కమిషన్ వాళ్ళకి వెళ్తుంది. అర్థమవుతుందా? మినిమం 500 ప్యాకెట్స్. సో తర్వాత నెక్స్ట్ ప్రోడక్ట్ ఏమంటే అన్ని రకాల ఫంగస్లు క్లియర్ కావడానికి మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ బయో ప్రొటెక్ట్. అవునా? సో దాన్ని పేరు మార్చమని చెప్పారు, దానికోసం దాని పేరు మార్చాము. నెక్స్ట్ నుంచి కిసాన్ ప్లాంట్ ప్రొటెక్ట్. సో బయో అనేది కొన్ని చోట్ల ప్రాబ్లం అవుతుందని చాలామంది అడిగారు. సో కిసాన్ గ్రో, కిసాన్ ప్లాంట్ ప్రొడక్ట్, క్వాలిటీ మారలేదు, పేరు మాత్రమే మారింది. క్లియర్? సో చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తున్నారు. ఎప్పుడు మీరు ఫంగిసైడ్ నేచురల్ది వాడినప్పుడు ఏం చేయాలంటే, ఈరోజు స్ప్రే చేస్తే 3 రోజుల తర్వాత కంపల్సరీ స్ప్రే చేయాలి, తర్వాత 7 రోజులకి స్ప్రే చేయాలి. అప్పుడు ఆ రిజల్ట్ సూపర్గా ఉంటుంది, మళ్ళీ ఆ మొక్కకు వ్యాధి రాదు. 1, 3, 7 1+2 ఫార్ములా. ఒకసారి కొట్టి కాదు, మళ్ళీ 2 సార్లు కొట్టాలి. 1వ రోజు, 1 నుంచి 3వ రోజు, 1 నుంచి 10వ రోజు, 1, 3వ రోజు, ఇక్కడ నుంచి 7 రోజులు. అర్థమైందా? సార్ ఎందుకు సార్ కేజీ? సార్ చిన్న చిన్న రైతులు ఉంటారు కదా, 3 సార్లు మీరు వాడాలి, అందుకే 1 kg ఇస్తున్నాం. ½ kg సార్, అందుకు ½ kg ఇస్తున్నాం. ½ kg ఫర్ ఎకర్, 3 సార్లు వాడాలి, సో అందుకు మేము ½ kg ఇస్తున్నాం. ఓకే. సో నెక్స్ట్ ప్రొడక్ట్ పేరులోనే ఉంది, ప్లాంట్ ప్రొటెక్ట్. మొక్కకు వచ్చే అనేక రకాల వ్యాధుల్ని, ఫంగిసైడ్కి సంబంధించిన వ్యాధుల్ని క్లియర్ చేయడానికి ఎక్కువగా మన చోట్ల టమోటా, వరి, వంకాయ, మిర్చి వీటిలో ఎక్కువ తెగుళ్ళు వస్తుంటుంది. అలాగే వేరుశనగ, ఈ టైంలో మామిడికి చూడండి చిన్న బూజు తెగులు వస్తూ ఉంటుంది. అండ్ ఫ్లవరింగ్లో ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో దానికోసం ఇది చాలా అద్భుతంగా మనకు ఉపయోగపడుతుంది, ప్లాంట్ ప్రొటెక్ట్. ఓకే. సో ఇది బయో ప్రొటెక్ట్ పేరు, మనం ప్లాంట్ ప్రొటెక్ట్గా మనం మార్చాం. నెక్స్ట్ ప్రొడక్ట్ యాంటీ-ఫ్లో నానోటెక్. యాంటీ ఫ్లవర్, చాలా చోట్ల ప్రాబ్లం ఏమంటే ఫ్లవర్ వస్తుంది, మనం హ్యూమిక్ యాసిడ్ కొడతాం. ఫ్లవరింగ్ బాగా రావడానికి చెప్పిన హ్యూమిక్ కొడితే ఫ్లవరింగ్ వచ్చే ముందు అనేసి, ఫ్లవరింగ్ వచ్చే ముందు హ్యూమిక్తో పాటు కలిపి యాంటీ-ఫ్లో మీరు స్ప్రే చేశారనుకోండి, యాంటీ-ఫ్లో చిన్నగా ఉంటుంది, ఇంత ఉంటుంది, 1 gram 1 acre. నానోటెక్ అంటే అలాంటిదే, కంటికి కనపడించిన టెక్నాలజీ. 1 gram 1 acre.
ఫ్లేవరు రాలిపోకుండా ఫ్లేవర్ బాగా స్ట్రాంగ్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. యాంటీ ఫ్లో రాలిపోవడము, ఫ్లో అవ్వడము, ఫ్లో కాకుండా యాంటీ ఆపోజిట్, పేరులోనే ఉంది పేరు. నెక్స్ట్ ఫ్రూట్ మెచ్యూర్ అవ్వడానికి, షేప్ అవ్వడానికి, బాగా షైనింగ్ అవ్వడానికి, పెద్దగా అవ్వడానికి, విడ్త్ డెప్త్ రెండు పెరగడానికి, మంచి సైజులు రావడానికి ఫ్రూ మెచ్యూర్. పిందెగా ఉన్నప్పుడు కొట్టాలి, ఫ్రూట్ అయినప్పుడు కాదు. అర్థమైందా? పిందెకు కొడితే ఫ్రూట్ మంచి షేప్ వస్తుంది స్ప్రే అవ్వడానికి. పేర్లు ఫ్రూ మెచ్యూర్. సో దీంతోపాటు మీకోసం ఇంకో ప్రోడక్ట్ ఇస్తున్నాం. ఇన్సెక్ట్స్, పి అంటే పెస్ట్, ఐపీ కంట్రోల్ అంటే ఇన్సెక్ట్స్ పెస్ట్ కంట్రోల్ అవ్వడానికి. సో దీంతోపాటు బ్యాక్టీరియా వైరస్ కిల్లర్ కూడా ఇంకోటి ఉంది. ఆ పిక్చర్ కనపడలేదు నా దగ్గర. అది 1 గ్రామ్ ఫర్ 1 ఎకర్, అది కూడా స్ప్రేకే. వైరస్ బ్యాక్టీరియాలు 3 days బ్యాక్ నేను వేణు కలిసి చైనా వాళ్ళతో మాట్లాడడం డిస్కస్ చేసాం. మనం చైనా నుంచి తెప్పిస్తున్న 3 ప్రొడక్ట్స్ యాంటీఫ్లో, ఫ్రూమెచ్యూర్ అండ్ ఆల్సో ఇప్పుడు వస్తున్న ప్రోడక్ట్ కూడా. ఇంగ్రీడియంట్ తెప్పించేది మనమే. మనకి ఇంపోర్ట్ లైసెన్స్ లేదు కాబట్టి వేరే కంపెనీ ద్వారా, ఇంపోర్ట్ లైసెన్స్ ఉన్న కంపెనీ ద్వారా ఇంపోర్ట్ చేయించుకునేసి వేరే వాళ్ళకి ఇచ్చి లేబులింగ్ చేస్తున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్కి లేబులింగ్ ఇస్తున్నాం. సో మన మ్యానుఫ్యాక్చరర్స్ మన ప్రోడక్ట్ వాళ్ళు బయట అమ్మడం స్టార్ట్ చేస్తున్నారు. సార్ చాలా బాగున్నాయి సార్, మీరు ఎక్కడి నుంచి పట్టుకున్నారు మీరు అనేసి. ఓకే, సో ఇది అండ్ ఆల్రెడీ ఐ థింక్ మీరు చూశారు. ఇట్స్ ఆల్సో అప్కమింగ్ ప్రొడక్ట్. కానీ ఒక చిన్న మీకు గ్రేట్ న్యూస్ చెప్తాను. కన్సిస్టెన్సీలో దొరుకుతుంది, డైరెక్ట్ సేల్స్లో దొరకదు. నేను అందుకే మీకు చెప్తాను ఎవ్రీ మంత్ 2 కన్సిస్టెన్సీ అనేసి. ఆ కన్సిస్టెన్సీలో మీకు 4 నెలలు కొంటే 1800 ఫ్రీ వస్తుంది కదా. ఆ 1800 ఫ్రీలో మాత్రమే దీన్ని అమ్ముతాం. అక్కడ కొనుక్కోవాలి మీరు. సో మీరు సిఎన్సీని రికమెండ్ చేయండి మీ టీంకి. నేను ఇంకా మిక్సీలు, కుక్కర్లు ఇవన్నీ చాలా ప్రొడక్షన్ మేము ప్లాన్ చేస్తున్నాం, అవన్నీ వస్తాయి. సో అలాగే కేసర్ పిస్తా గ్రాన్యూల్స్ని 250 గ్రామ్స్ని కొత్త ప్యాకింగ్లో మనం తీసుకొని వస్తున్నాం. సో ప్లాంట్ ప్రొడక్ట్ మీకు తెలుసు. దిస్ యువర్ మెన్స్ డియో, ఆల్రెడీ అప్రూవ్ అయింది. లుకింగ్ ఎలా ఉంది? దిస్ ఇస్ ఫర్ మెన్స్ డియో అండ్ దిస్ ఇస్ ఫర్ ఉమెన్స్ డియో. రొమాంటిక్. మన వేణుగోపాల్ రెడ్డి గారు ఈ పేరు సూచించారు. సో బాగుంది కదా, లుకింగ్ బాగుందా? డన్. సో దీస్ ఆర్ ఆల్ ప్రొడక్ట్స్. ఎస్, కంపెనీ ఇంకా చాలా అప్కమింగ్ ప్రొడక్ట్స్ గురించి డిస్కస్ చేస్తే, నెక్స్ట్ మంత్ లవర్స్ డే అయినప్పుడు 3 ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తామని మీతో ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. ఒకటి యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్, యాంటీ ఏజింగ్ డే క్రీమ్ అండ్ దాంతోపాటు మీకు బ్యూటీ సపోర్ట్. సో ఇవన్నీ పారాబిన్ ప్రొడక్ట్, హై క్వాలిటీ ప్రొడక్ట్, విన్ఫినిట్ పర్ఫెక్ట్ ప్రీమియంలో వస్తాయి. వీటితో కాకుండా మేము మీకు ఇచ్చే ప్రామిస్ ఏమంటే, నెక్స్ట్ మంత్ ఇంకో లివర్ ప్రాబ్లం ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉంది, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, అలాగే డిటాక్స్ కావాలి, బాడీలో టాక్సిన్స్ ఎక్కువ ఉన్నాయి, టాక్సిన్స్ రిమూవ్ అయితే బాడీలో ఏ సప్లిమెంట్ ఇచ్చిన అద్భుతంగా పనిచేస్తాయి. సో టాక్సిన్స్ రిమూవ్ కావడానికి విన్ఫినిట్ ఆల్ క్లెన్స్ ప్రొడక్ట్ ఒకటి రాబోతోంది. సో అది నెక్స్ట్ మంత్ మేము లాంచ్ చేస్తున్నాం, ఆల్ క్లెన్స్. సో బట్ ఇంకా కొన్ని కంపెనీల్లో రిటెన్షన్ 18%, మిగతా అన్ని కంపెనీల రిటెన్షన్ 4%. బట్ విన్ఫినిట్ రిటెన్షన్లో కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. మన రిటెన్షన్ ఈ 6 నెలలకు 78%. ఎంత? 62 కాదు, 78% రిటెన్షన్ ఉన్న కంపెనీ మంది. సో ఈ గ్రోత్ రానున్న రోజుల్లో ఇండియాలో ట్రెమెండస్ మిరాకిల్స్ సృష్టించడానికి రెడీ అవుతుంది. మార్చికి మన సేల్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏప్రిల్కి మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు అట్ ద సేమ్ టైం డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీకి మన రిజల్ట్స్ మనం చూపించుంటాం. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ మ్యాగజైన్లో ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ విన్ఫినిట్, ఇండియా హైయెస్ట్ రిటెన్షన్ కంపెనీ విన్ఫినిట్, ఇండియన్ పోడ్కాస్టింగ్ కంపెనీ విన్ఫినిట్, ఇండియాలో 100 కోట్లు క్రాస్ చేసిన ఫస్ట్ కంపెనీ విన్ఫినిట్. ఇది మన చరిత్ర. ఏప్రిల్లో అఫీషియల్గా మనం చెప్పేది, అది ఇప్పుడే చెప్తున్నా, ఇది స్టార్టింగే. అంతకు మించి ఉంటుంది. ఓకే, సో అది అఫీషియల్గా రికార్డ్ రూపంలో మీతో షేర్ చేసుకోవాలి, అది మా తపన. సో అందుకు మేము గో ఆఫర్ ఏప్రిల్లో పెట్టాం.
గోవాకి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. నేను మీకు చెప్పేది సిల్వర్సు, ప్లాటినము, ఎమరాల్డు, దయచేసి మీరెవరు గోవాకు రావాలని ట్రై చేయొద్దండి. మీ టీంలో ఒక్కొక్క ఏ టీం నుంచి ఒక ముగ్గురిని 5 మందిని, ఒక్కొక్క బి టీం నుంచి ముగ్గురిని 5 మందిని మీరు క్వాలిఫై చేయండి, ఆటోమేటిక్గా మీరు వచ్చేస్తారు. ఎందుకంటే మీ టీం మెంబర్తో మీరు వస్తే మీరు బాగుంటుంది, మీరు వస్తే మీరు బాగోదు. మీ టీం మెంబర్తో కలిసి మీరు వస్తే బాగుంటుంది, మీరు మాత్రం వస్తే బాగోదు. ఫస్ట్ డే వస్తారు, చెక్-ఇన్ అవుతారు గోవాకి. చెక్-ఇన్ అయితేనే ఆఫ్టర్నూన్ ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్తో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇమీడియట్గా మిమ్మల్ని బస్సు ఎక్కిస్తాం. బస్సులో సిటీ టూర్, మంచి అందమైన ప్లేసులు, మీరు చూడాల్సిన ప్లేసులు, బీచ్లు కాదండి, బీచ్లు కాదు, మ్యూజియము, చర్చ్, టెంపుల్స్, ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి, వాటిని తీసుకొని వెళ్తాం. రాత్రి 9 గంటలకు రూమ్కి వస్తాం. డిన్నర్ కంప్లీట్ చేసి రెస్ట్, మార్నింగ్ లేసి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి బస్సుల్లో మిమ్మల్ని అందరినీ బీచ్ దగ్గర తీసుకెళ్తాం. బీచ్లో మిమ్మల్ని వదలం. బీచ్లో నుంచి చిన్న పడవ ఎక్కిస్తాం. చిన్న పడవ సముద్రంలోకి వెళ్ళి పెద్ద పడవలోకి తీసుకెళ్తుంది. అక్కడ కంపెనీ గ్రోత్ ఇలా ఉంటుంది, ఇలాగ గ్రోత్ అయింది, రికార్డ్స్ ఇవన్నీ ఓపెన్గా అక్కడ మీకు చూపిస్తాం. టార్గెట్ ఏంటి, ఏం పెట్టుకొని స్టార్ట్ చేసి, ఎందువల్ల స్టార్ట్ చేయాల్సి వచ్చింది, ఈరోజు వినియోగ పరిస్థితి ఏంటి, 2 years 5 yearsకి వినియోగ పరిస్థితి ఏంటి. నేను ఒకటే చెప్తాను లీడర్స్కి, మీరు కూడా, ఏ కంపెనీ అయినా ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసినప్పుడు అంత క్వాలిటీ వీడియోస్ ఇస్తుందా? ప్రతి ప్రోడక్ట్ లాంచ్ అయినప్పుడు వీడియోస్ ఎట్లా వస్తున్నాయి? ఇప్పుడు కొంతమంది ఫాలో అవుతున్నారా? కావనిలే, మనం క్రియేట్ చేయాలి హిస్టరీస్, వేరే వాళ్ళు మనల్ని ఫాలో కావాలి, అదే గ్రేట్. అంతే కదా. నేను ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నా అంటే వీళ్ళకి ఏం తెలీదు అని చాలామంది అన్నారు కదా, మాకు తెలియక ఇవన్నీ చేసినామా? నా మైండ్లో ఏముందో నాకే తెలుసు, నా భార్యకు కూడా తెలియదు, ఇంక వాళ్ళకేం తెలుసు. అంతే కదా. గమనించండి, మేము మేనేజ్మెంట్ ముగ్గురము ఫ్రమ్ ద డే 1 నుంచి బ్యాంకు పాన్ అప్డేట్ చేసే దగ్గర నుంచి పీవీ ఎలా వస్తుంది, ఇన్వాయిస్ ఎలా చేయాలా, ప్యాకింగ్ ఎలా చేయాలా, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లోకి మేము ఇన్వాల్వ్ అయ్యి మేము చూసుకున్నాం. ఎందుకంటే కంపెనీ గ్రోత్ అయ్యే కొద్దీ మాకు అవి చూసుకోవడానికి టైం ఉండదు. ఇప్పుడు మాకు అవన్నీ తెలిసింటే రేపొద్దున ఒక లీడర్ వచ్చి ఒక ప్రాబ్లం చెప్పినప్పుడు, శ్రీధర్ దీన్ని చూడు, వేణు ఇది చూసుకో, సవిత మేడం ఇది చూడండి అని వాళ్ళకి చెప్పే బదులు వాళ్ళు చెప్పినప్పుడు ప్రాబ్లం డే 1 నుంచి, అంటే బిగినింగ్ నుంచి మాకు ఎలాగ అన్నీ తెలుసు కాబట్టి, లాగిన్ సాఫ్ట్వేర్ ఎవ్రీథింగ్, వేణుగారు ఇక్కడ ఈ పని చేయండి, వాళ్ళ పరిస్థితి ఏందో చూడు అని చెప్పడానికి, ఈ పని చేయండి అని చెప్పడానికి తేడా ఉంటుంది. అందుకు మేము ఇన్వాల్వ్ అయ్యాం, ప్రతి ఒక్కటి మేము ఇన్వాల్వ్ అయినాం. చాలామందికి తెలియదు, నేను మంజు సారు ప్రొడక్ట్ ప్యాకింగ్ కూడా చేశాం. ప్యాకింగ్ ఎలా చేయాలి, డ్యామేజ్ కాకుండా ఎలా ఉండాలి అని చెప్పి చూపించడానికి. అర్థమైందా? అంటే మాకు ఈ కంపెనీ పిచ్చి ప్రాణం, అలాగే దీన్ని గ్రో చేస్తున్నాం. ఈ లెక్కలన్నీ అక్కడ షిప్లో మీకు చూపిస్తాం. రాత్రి మధ్యాహ్నం లంచ్ అక్కడే, షిప్లోనే లంచ్, సాయంత్రం మళ్ళీ ఒక మోటివేషన్ ట్రైనింగు అయిన తర్వాత డీజే, డ్యాన్సు, డ్రింక్స్, ఎవ్రీథింగ్ షిప్లోనే, అన్ని షిప్లోనే. షిప్లో మీరు షాపింగ్ చేసుకోవచ్చు, షిప్లో మీరు స్విమ్మింగ్ పూల్లో ఆడుకోవచ్చు. ఇప్పుడు అర్థమైంది షిప్ ఎట్లాంటిదో. దాదాపు మేము 600 నుంచి 1000 మంది వస్తారని గెస్ చేస్తున్నాం. 1000 మందికి తగ్గట్టు లోపల ట్రైనింగ్ హాల్ ఉంది అంటే అది ఎంత పెద్ద షిప్పో మీరు ఆలోచించండి. డ్రింక్ ఉంటుందని అడుగుతున్నా. డ్రింక్ కూడా మీరు తాగింది తాగొచ్చు, ఎగిరింది ఎగరచ్చు. రాత్రి 1 గంట 2 గంటలు అయిపోతుంది షిప్లో. ఆ టైంకి తీసుకొని వచ్చి రూమ్లోకి వదులుతాం సేఫ్గా. నైట్ స్లీపింగు, ఎర్లీ మార్నింగ్ లేచి బ్యాగులు చెకప్ చేసుకునేసి టిఫిన్ తినేసి బస్సు ఎక్కిస్తాం. బస్సులో నుంచి బీచ్ దగ్గర తీసుకెళ్తాం. ఇప్పుడు స్కూబా డ్రైవింగ్ చేస్తారా, పారాషూట్లో ఎగురుతారా, మీ ఇష్టం. బీచ్ అన్నీ
టికెట్లు కంపెనీనే పెడుతుంది, అది గుర్తుపెట్టుకోండి. అటు వదిలేస్తారంటే అన్నీ. అక్కడ సముద్రంలో బైక్ రైడింగు, సముద్రంలో స్కూబా డ్రైవింగు, సముద్రం లోపలికి వెళ్ళడానికి, ఇవన్నీ కూడా పారాచూట్లో ఎగరడానికి అన్నీ. మధ్యాహ్నం లంచ్ అక్కడే మీకు ప్లానింగు, పార్సల్స్ మీకు ఇస్తాం, వాటర్ బాటిల్ పార్సల్స్. ఎందుకంటే బీచ్లో ఒకరు ఇప్పుడు తింటారు, ఒకరు ఇంకో గంట తర్వాత తింటారు, ఇంకొకరు పొరులుతూ అంటారు, తెలిసిండేదే కదా. సో వాళ్ళకి నచ్చినప్పుడు మీరు ఫుడ్ తినొచ్చు. సాయంత్రం మీకు నచ్చిన చోటుకు వదిలేస్తాం, ఎయిర్పోర్ట్ ఎక్కడికి కావాలో అక్కడికి వెళ్ళిపోవచ్చు. సో ఇది ప్రోగ్రామ్. ఆ తర్వాత బిజినెస్ ఎన్ని రెట్లకి వెళ్తుందో చూడండి. నాకు ఒక డౌట్, అందరికీ గోవా ట్రిప్ ఇచ్చినాం, గోవా వాళ్ళకి ఏం ట్రిప్ వెళ్ళా అవసరం? అందరికీ గోవా ట్రిప్ ఇచ్చినాం ఇండియాలో, గోవా స్టేట్ వాళ్ళకి ఏం ట్రిప్ వెళ్ళా? గోవా సౌత్ గోవాకి వెళ్ళాము ఇంతకుముందు మనము, ఇప్పుడు సౌత్ గోవా కాదు, నార్త్ గోవా. సో నార్త్ గోవా అంటే సంథింగ్ లైక్ బ్యాంకాక్ లాగా ఉంటుంది అన్నీ. ఓకే, సో ఎనీథింగ్ ఎల్స్? చాలా హ్యాపీగా ఉంది. ఎడ్యుకేషన్కి మీరు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి 3 days ఇక్కడ కేటాయించినారు. 3 days తర్వాత బయటికి వెళ్ళి పడుకోవద్దండి. ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎక్కువ టీంకి వెళ్ళాలి. ఎవరైతే రాలేదో వాళ్ళ దగ్గర నుంచి లీడర్స్ అందరూ రౌండ్స్ చేయండి, అన్ని చోట్లకి మీటింగ్లు పెట్టండి, అన్ని చోట్ల గ్రో చేయండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరున మీ అందరికీ ధన్యవాదాలు. I wish you all the best. Thank you so much.